ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఎంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచినారు. దానిని బట్టి నీ కొందనములు. ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధిలో మా ప్రభు దినములో నీ పునరుద్ధాన దినములో చేరువచ్చుటి కొరకై మీరు అనుగ్రహించిన నీ కృప, నీ దయా, నీ కనికరమును బట్టి నీ కొందనములు. ఎంతోమంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు, చూడలేకపోయినారు. అయోగ్యులము, అపాత్రులము, ఏ మంచి లేని వారము అయినప్పటికీ ఈ శ్రేష్టమైన దినాన్ని చూచుటి కొరకై మీరు మాలో మీ జీవం ఉంచిన దాన్ని బట్టి నీ కొందనములు. మా జీవాధిపతి అయిన నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, ఈ దినమంతటి కొరకై నీ పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. సమస్తము నీకు మహిమకరంగా జరిగించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాతావరణము ఎంతో అననుకూలంగా ఉంది. అయినప్పటికీ నీ సన్నిధిని ప్రేమించి నీ సన్నిధికి రాగలిగినటువంటి పరిశుద్ధులందరి కొరకై నీకు వందనములు. ఇంకా ఎంతోమంది రావలసిన వారు ఉన్నారు. వారిని కూడా సకాలంలో మీరు త్వరపెట్టి మీ సన్నిధికి నడిపిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిన్ను ఘనపరచుట వారికి నేర్పిస్తురమ్మని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అననుకూల సమయంలో కూడా నీ నామమును ఘనపరచినట్లు వారికి మీరు నేర్పిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. శుక్రవార సమయంలో మీరు అనుగ్రహించిన ఆ ప్రార్థన వర్తమానం కొరకై నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు అనుకూల సమయం కొరకై ప్రార్థిస్తూ వచ్చాడు. మేము కూడా ప్రార్థించవలసిన వారుగా ఉన్నామని మీరు తెలియపరుస్తూ వచ్చారు. దానిని బట్టి నీ కొందనములు. నిజమే, మీ సన్నిధికి రావాల్సిన అనుకూల సమయాలు కూడా మాకు అవసరం. మరి నీ ప్రజలు ప్రార్థించుకున్నట్లుగా, నీ సన్నిధిని ఆశ్రయించినట్లుగా, సమయానికి నీ సన్నిధికి చేరినట్లుగా వారికి అనుకూల సమయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. వీటికి మా సమయం అంతా కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. తాళపాలెము పలు భాగాల నుండి రావాల్సినటువంటి పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కూడా వాహన సదుపాయం దయచేస్తురండి. మీ సన్నిధికి చేరుటి కొరకాయ మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. మా వారి అనేక చోట్ల ఆరాధించుడి కొరకాయ చేరి వచ్చారు. కొంత ముందు సమయంలో చేరి వచ్చారు. ఈ సమయంలో చేరి వస్తూ ఉన్నారు. ఇంకొంత సమయం తర్వాత చేరి రాబోతూ ఉన్నారు. అందరి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతున్నాడు. వారి ముందు సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులు అందరి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నిడదవోలు బేతనీయ అనుబంధ సంఘాల కొరకే మీ కొందరములు. ప్రాముఖ్యంగా రాహాయి లాంటి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కావలసిన క్షేమము, ఆరోగ్యము, నెమ్మది బిడగ దయచేస్తున్నాడు. ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. వారి ప్రయాస తగిన ఫలము మీరు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. ఆయా చోట్లకు పంపబడినటువంటి దైవదాసుల కొరకు, పరిచయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు రాకపోకలేదు తోడేయండి. ప్రభా, నీ నామము పెరట నిలువున్నప్పుడు నీ అభిషేకము వారికి అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, సహాయపడుతున్నాడు. ప్రభా, మరి సమస్యలను బేతనీయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్పూర్ణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాగళ్ళు బెత్లెహేము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి కొరుమవాడు గొల్గోతా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. త్యాజంపొడి సియోను కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నగూడెం మోరియా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి చిన్నాగూడెం బేతేల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గాంధీనగర్ హెప్సేబా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా చోట్ల నిలబడుతున్న ఈ పాత్రలు మీరు అభిషేకించి వాడుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి రావుకింపడి హెబ్రోను మరి మిస్పా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతున్నాడు. లక్ష్మీపురం శాల్యము అనుబంధ సంఘాల కొరకే నీకు వందనములు. నీ దాసుడు ఓవేదన కొరకు ఆయన పరిచయం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. మరి కృప చూపిస్తున్నాడు. తిరుగుడు బెట్ట యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసు ఐజాక్ గారిని జ్ఞాపకం చేసుకోండి. పోలవరం
మోరియా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతాప్ గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. చిన్నకొండేపూడి గిలగాలు మునుకోడు రెహబోతు పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుడు తామసను జ్ఞాపకం చేసుకునండి. నేను దినము సోరం పుడిలో యవనస్తుల కొడుకులని దాసుని వాడుకున్న దాన్ని బట్టి నీ కొందనములు ఫలం అనుగ్రహిస్తున్నాడు. మరి రాజమండ్రి రెహబోతు అని ముందు సంఘాల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుడు జాషువా గారిని సహకరిస్తున్న వారందరి కొరకే విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. వాడుకుంటున్నాడు, సహాయపడుతున్నాడు. దేవరపల్లి అల్షద్ దయస్కోల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడుతున్న మీ పాత్రలను అభిషేకించి వాడుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. బ్రాహ్మణుగూడెం బేతేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిదాసు ప్రభాకరుని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి తణుకు బెత్లెహేము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిదాసు ప్రదీప్ గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. తణుకు బెరాకను ఆడుకుని జరుగుతున్న పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వ్యవహారం సియోను ఆడుకుని జరుగుతున్న పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ ఎబ్బోను ఆడుకుని ప్రపంచం నలుమూల జరుగుతున్న పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు, కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారితో పాటు స్థానికంగా షోమ్రోని క్రిస్టియన్ చర్చ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి నీకు వందనం. ప్రభు చిత్తానుసారముగా నీకు మహిమార్థమై ఈ పరిచర్య ఉండు కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయము మాకు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నీ ప్రజలైన వారిని మీరు త్వరపెట్టి తీసుకురండి. వారు నీ సన్నిధినికి రావాలనే ఆశ తృష్ణ వారు కలిగి ఉండి కొరకే సహాయపడుతున్నాడు. యెహోవా మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతూ ఉంది. ప్రభు అటువంటి ఆశ బిడ్డలకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది రాలేనటువంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గర ఉన్నారు. ప్రాముఖ్యంగా విజయ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తున్నాడు. ఆయన కొరకై ప్రార్థించే సంఘము దైవ సేవకులు పరిశుద్ధులు ఉన్నారనేటువంటి నిరీక్షణతో ధైర్యంగా ముందుకు సాగుడు కొరకే సహాయపడుతున్నాడు. మీ దక్షిణాస్తం ఆయన మీద ఉంచుతారండి. స్వస్థత, క్షేమం, నెమ్మది మీరు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాలశ్రీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత జ్వరంతో బాధపడుతుండగా సంపూర్ణ స్వస్థత, క్షేమము మీరు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎలాగూ ప్రత్యేకమైన అక్కర్లో ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. వారు రాలేకపోయినప్పటికీ వారిని సన్నిధిని ప్రేమించి వాక్యం వినుటి కొరకై వారు కలిగి ఉన్న ఆసక్తిని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాండి. ప్రారంభించి ముగింపు వారు కూడా సహాయపడుతున్నాండి. ప్రార్థన వర్తమానం కొరకై విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. మీ దాసుడు శ్రీనివాసుని జ్ఞాపకం చేసుకున్నాండి. నిలబడుతున్న మీ అభిషేకం అనుగ్రహిస్తున్నాండి. నీ ప్రజలకు కావలసిన మాటలను ఆయన నోట ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనా సమయం దీనుకరంగా ఉంచుతారండి. ఆరాధన వర్తమానం కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా సహాయపడుతున్నాండి. నీ పర సంబంధమైన సింహాసనం నుంచి మా కొరకు నీ మాటలు నింపింపజేస్తున్నాండి. ప్రభా మరి ప్రభు చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరాధించే సమయం అంతా దీవెనకరంగా ఉంచుతున్నాండి. ప్రభా బలవర్తమానం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నీ బల చుట్టూ చేరకపోరాము. నీ వాక్యము చేత మనల్ని సరిచేసి యోగ్యమైన బలలో చేవేటి వరకు సిద్ధపరుస్తున్నాండి. కానుక సమయం చివరి ప్రార్థన, సండే స్కూల్ పరిచయం అన్నింటి కొరకు విజ్ఞాపన చేస్తుండగా కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీటికి మేము కూడా ఈ నామమును కనపరచుడు కొరకు సహాయపడుతున్నాండి. ప్రాముఖ్యంగా రేపటి దినము ప్రభా దండగర్లో అత్తయ్య గారి ఆదరణ కొడుకుగా జరగవలసి ఉంటుండగా వాతావరణాన్ని కూడా అనుకూలపరుస్తున్నాడు. ప్రభా నీకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తము ప్రభా నీ ఆజ్ఞానుసారంగా నడిచేవిగా ఉన్నాయి. ఉచితమైతే వర్షమును ప్రభా ఆటంకం లేకుండా ఉంచి ఆ కార్యమును గణపరుస్తున్నామని మీ శనిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. నీకు మహిమకరంగా జరిగినట్లు ప్రభు చూపిస్తున్నాడు. వీటికి వాళ్ళందరినీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 394, పాత పుస్తకాలు 391, 394, 391. కూర్చోండి. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత
గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. మృత్యుయే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. మృత్యుయే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడెని గదా. ప్రాణముల్ పైని బలిగా నీడెని కొనే గదా. మరతువా యేసుని ప్రేమను మరువకు. మరతువా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. కంటికి కనబడనివెన్నో, చెవికి వినబడనివెన్నో. కంటికి కనబడనివెన్నో, చెవికి వినబడనివెన్నో. గ్రహింప సఖ్యము కానివి నీకై సిద్ధపరచెను. గ్రహింప సఖ్యము కానివి నీకై సిద్ధపరచెను. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడెని కొనే గదా. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడెని కొనే గదా. పెడ చెవిన్ పెట్టకు యేసుని మాటను. పెడ చెవిన్ పెట్టకు యేసుని మాటను. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే రక్షణ నిచ్చును. మరణ బలము గలవాని నాశనంబు చేసెను. మరణ బలము గలవాని నాశనంబు చేసెను. మరణ బలంలోనున్న వారిని విడిపించెను. మరణ భయములోనున్న వారిని విడిపించెను. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడెని కొనే గదా. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడెని కొనే గదా. హృదయముల్ తెరువుము, యేసును చేర్చుకో. హృదయముల్ తెరువుము, యేసును
నేర్చుకో. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును. సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని, సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని, మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో. మద్యపు గోడను ఐక్యపరచే దేవునితో. ప్రాణముల్ ఆ సిలువపై బలిగా నీడేని కొనేగదా. ప్రాణముల్ ఆ సిలువపై బలిగా నీడేని కొనేగదా. సమాధాన పడుమికా దేవునితో ఈ క్షణమే. సమాధాన పడుమికా దేవునితో ఈ క్షణమే. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును. దైవ స్వభావంబులో పరిశుద్ధాత్మ నీయందు. దైవ స్వభావంబులో పరిశుద్ధాత్మ నీయందు. పరలోకాపు పిలుపులో పాలివారాల చేసెను. పరలోకాపు పిలుపులో పాలివారాల చేసెను. ప్రాణముల్ ఆ సిలువపై బలిగా నీడేని కొనేగదా. ప్రాణముల్ పైని బలిగా నీడేని కొనేగదా. పరిశుద్ధుల స్వాస్యములో పాలి భాగమందుము. పరిశుద్ధుల స్వాస్యములో పాలి భాగమందుము. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును. దేవుని పరిశుద్ధాత్మలో కలుగబో మహిమలో. దేవుని పరిశుద్ధాత్మలో కలుగబో మహిమలో. క్రీస్తు యేసు ప్రభులో పాలివారాల క్రీస్తు యేసు ప్రభులో పాలివారాల చేసెను. ప్రాణముల్ ఆ సిలువపై బలిగా నీడేని కొనేగదా. ప్రాణముల్ ఆ సిలువపై బలిగా నీడేని కొనేగదా. త్వరపడు నీదు భాగమును పొందను. త్వరపడు నీదు భాగమును పొందను. యేసు ప్రభువే నీకు రక్షణ నేర్చును.
తెల్లనైన వస్త్రముల్ పరలోకములో కనబడు. తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము ఖర్జూర మట్టాలు చేబుని. ధరించుకొను సమూహము ఖర్జూర మట్టాలు చేబుని. దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా. దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా. నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా. నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ప్రార్థన కొరకై వర్తమానం వింటాం. దేవుని స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. దయజనులైన రవికుమార్ గారికి నా వందనములు. తోటి విశ్వాసులందరికీ కూడా నా వందనములు. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ ఈ బల్లనెక్కి ఈ బలిపీఠం ఎక్కి నేను ఎప్పుడు వాక్యం చెప్పాలి అనే ఆశ నాకు లేదు. కానీ నేను ఎప్పుడు కూడా దేవుడితోటి ఒక సహవాసం కలిగి ఉండాలి. అదేంటంటే మందిరంలో ఒక పని చేయాలి, మందిరంలో క్లీన్ చేయటం, మందిరంలో చాపలు వేయటం, లేకుంటే మందిరంలో బాత్రూములు కడగడం, ఇలాంటి పనులు చేయాలని నేను నిర్ణయించుకుంటూ వచ్చాను. అయితే నాకు హైదరాబాద్లో యాండ్రూ అంకుల్ ఒకసారి ఒక మాట చెప్పారు. ఏంటంటే, మరి నీవు ఈ పని చేయడమే కాదు కానీ ఈ పని చేయడం దేవుడు నీకు గౌరవంగా ఇచ్చాడు. దాంతోపాటు మరి కొంతమందిని దేవునిలోకి నడిపించాలి, ఆ కార్యం నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పి యాండ్రూ అంకులు దైవజనుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఒకసారి మాట్లాడుతూ వచ్చినప్పుడు, అంకులు నాకు ఇలాంటి పనులు కాదు, నేను మరి మందిరం పనులు, మందిరం క్లీన్ చేయడం, వంటల కార్యక్రమం ఇలాంటి దాంట్లో నేను ఉంటాను అని చెప్పుకుంటూ వచ్చాను. అయితే ఆయన అన్నాడు, మరి ఇలాంటి వాటితో పాటు అది కూడా చేస్తూ వస్తే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నాడు. అయితే మరి నేను నిన్న ఒకసారి దైవజనులు రవికుమార్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, రేపు పొద్దున్న ఏమన్నా వర్తమానం చెప్పగలదు అని. అయితే నేను ఆలోచించుకుంటాను, మరి చెప్తాను అని చెప్పి చెప్తూ వచ్చాను. అయితే దేవుని దగ్గర నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. నేను అంతమాట, ప్రభా మరి నేను ఎప్పుడు నిలబడలేదు, మరి నేను మరి ఏం చెప్పాలి, మరి ప్రభా నీ విశ్వాసులందరికీ నీ నోటితో మరి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నేను ఏం చెప్పాలి అన్నప్పుడు, అప్పుడు నాకు ఒక తలంపత్తు వచ్చింది. నేను నీకేమీ ఉపకారం చేయలేదా? ఆ ఉపకారమే మరి నీ తోటి విశ్వాసులతో నువ్వు పంచుకో, అదే ఒక వర్తమానం కింద వివరించు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అదేంటంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం. నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయుడు,
నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు. మరి ఈ వాక్యం ఎందుకు చెప్తా ఈ వాక్యమే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నేను అనేక శ్రమల్లో ఉండి, అనేక బాధల్లో ఉండి, అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మరి దేవుడు, నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక ఈ వాక్యాన్ని పదే పదే ద్వితీయోపదేశకాండం 4 అధ్యాయం 31 వచనం 31 వచనం అని నాకు తలంపొత్త వచ్చింది. ఏంటి ఈ వాక్యం తీయమన్నాడు దేవుడు, ఏంటి ఈ వాక్యం చదవమన్నాడు అంటే, నేను అప్పుడు ఎన్ని శ్రమల్లో ఉన్నానంటే, కనీసం నాకు తినడానికి తిండి లేదు, నా ఫ్యామిలీలో కనీసం ఒకరోజు భోజనం పెట్టడానికి భోజనం లేనటువంటి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు, మరి ప్రభువా మరి నా పరిస్థితి ఇలా ఉంది, మరి నేనేం చేయను అన్నప్పుడు, అప్పుడు ఈ వాక్యం దేవుడు నాకు తేటపరుస్తూ వచ్చాడు. ఎవరైనా దయచేసి ఈ వాక్యాన్ని ఒకసారి వచ్చినాన్ని ఒకసారి చదవమన్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయుడు, తాను నీ పితరులతో చేసిన నిబంధనను మర్చిపోడు. అయితే నాకు దేవుడు ఈ ప్రణాళిక ఇచ్చాడు. ఆ రోజున ప్రభువా మరి నా పరిస్థితి ఇలా ఉంది, నువ్వు ఎందుకు ఈ వాక్యం ఇచ్చావు మరి నాకు అని నేను అడిగినప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఈ వాక్యాన్ని చూపింతో వచ్చినప్పుడు నేను చదువుకొని మరి ప్రభువా అని మళ్ళీ ప్రార్థన చేసుకున్నప్పుడు, నేను ఎవరిని డబ్బులు అప్పడిగినా ఇవ్వలేదు. నేను ఈ లోకం వైపు చూసి ఫస్ట్ ఈ లోకంలో ఎంతోమందిని అడుగుతూ వచ్చాను, కానీ వాళ్ళు ఎవరూ నాకు సహాయం చేయలేదు. ప్రభువా మరి నా పరిస్థితి ఇలా ఉంది, ప్రభువా మరి నేను ఏం చేయాలి, మరి నన్ను మరి నువ్వు ఒకసారి ఆదుకుని, మరి నేను ఇంతవరకు లోకంతో సహవాసం చేస్తానని నీలో ఉన్నాను, మరి నువ్వు నాకు ఒకసారి సహాయపడుతూ రావాలని అప్పుడు అడిగినప్పుడు, దేవుడు ఈ ఈ ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, వారితోటే నాకు ఫోన్ చేసి, నా దగ్గర ఒక 50,000 డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు మీకు కావాలంటే నేను మరి ఇంట్రెస్ట్ రూపంగా నేను ఇస్తా ఉంటానంటూ వచ్చాడు. దేవుడు చేసే మేలులు మనకి ఎప్పుడు కూడా కంటికి కనబడవు, చెవులకి వినబడవు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దేవుడిని మన ఉపకారం చేసాడు, ఈ మేలు చేసాడు, మేలు చేసిన తర్వాత మళ్ళీ మనము దేవుడిని మర్చిపోతూ వస్తున్నాం. దేవుడు మర్చిపోయి దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు మనం చేస్తూ వస్తున్నాం. అలాంటి పనులు మనం చేయకుండా ఉండి మనం దేవుడిని మర్చిపోకుండా ఉంటే దేవుడు కూడా మనల్ని మర్చిపోడు. కానీ మనం మర్చిపోయినప్పటికీ దేవుడు మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు కాదు. అందుకని నేనే ఈ వాక్యాన్ని ఎందుకు ఎంచుకోవాలి అనుకుంటే, దేవుడు ఇచ్చిన తలంపు ఏంటంటే, నేను నీకు చేసిన ఉపకారాన్ని నీ తోటి విశ్వాసులతో నువ్వు పంచుకుంటే అది అనేక మందికి సువార్తగా ఉంటుందని చెప్పి మరి దేవుడు చెప్తా వచ్చాడు నిన్నటి దినాన్ని. మరి ఇలాగే మీరు కూడా మరి దేవుడు చేసిన మేలులన్నింటినీ కూడా దేన్ని మర్చిపోవద్దు. మరి దేవుడికి మనం ఇష్టం లేని పనులు, అనేక పనులు చేస్తూ ఉంటాం. అదేంటంటే, మరి కీర్తనల గ్రంథము 127 అధ్యాయం 1వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. చాలా మరి మనము దేవునికి ఇష్టం లేకుండా ఏ పనైనా చేయాలి అని అనుకుని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దేవుణ్ణి అడగం. దేవుణ్ణి అడగకుండా మనము ఏ పని చేసినా అదంతా వ్యర్థమే. ఆ వ్యర్థమని నేను ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో జరిగింది కాబట్టి నేను మీకు పంచుకుంటూ వస్తున్నాను. మరి యెహోవాకి ఇష్టం లేని పని ఏది చేసినాను మనము, అది ఇల్లు కట్టడమే కానీ, ఇందులో అయితే ఇల్లు కట్టడం అని రాసింది, కానీ మనం దేవునికి విరుద్ధంగా ఏ పని చేసినా అది మన పట్ల వర్దేలదు. ఎందుకు వర్దేలదంటే, నేను ఫస్ట్లో ఒక మిషన్ కొనుక్కుంటూ వచ్చాను. ఆ మిషన్ చాలా ఖరీదైన మిషన్. అయితే ఆ మిషన్ కొనుక్కుంటూ వచ్చినప్పుడు దేవుడిని అడగలేదు, దేవుడితో సమర్థించలేదు, దైవజనులతో సమర్థించలేదు. నాకు నచ్చింది, నేను కొనేసుకున్నాను. తర్వాత మరి కొనుక్కున్న తర్వాత కూడా ఆ మిషన్ కొంతకాలం నడిపించిన తర్వాత మరొక దైవజనం దగ్గరికి వెళ్ళి, మరి నేను ఆ దైవజనుని పేరు పాలాభిషేకం అంకులు, ఆయన దగ్గరికి వెళ్ళి, అంకులు మరి ఇలాగ నా గురించి ప్రార్థన చేయండి అన్నాను. ఏంటి అంటే, దేని గురించి ప్రార్థన చేయాలంటే, నేను ఒక మిషన్ కొనుక్కున్నాను అంకులు, దాని గురించి మీరు నాకు ప్రార్థన చేయాలి అంకులు అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు మిషన్ కొనుక్కున్నావు బాగానే ఉంది, దేవుడిని అడిగావా అని అడిగాడు. దేవుడిని అడుగుతామంటే ఏంటి అంకులు, దేవుడిని ఎలా అడగాలి అంకులు అన్నాను. అంటే దేవుడిని అడుగుతామంటే నీకు అది కూడా తెలియకుండా నువ్వు
ఇంతకాలం నుంచి దైవభక్తిలో బతుకుతున్నావా? నువ్వు రక్షింపబడి ఎన్నాళ్ళయింది? నువ్వు మరి ఇంతకాలం రక్షింపబడి దగ్గరగా 15 సంవత్సరాలైందో 16 సంవత్సరాలైందో, కానీ నువ్వు ఇంతవరకు కూడా దేవుడిని ఎలా అడగాలో కూడా తెలుసుకోకుండా నీ నిర్ణయం ప్రకారం నువ్వు వెళ్ళి కొనుక్కున్నావు. దానికి దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు అని చెప్తూ ఆయన చెప్తూ వచ్చారు. చెప్తూ వస్తే ఏం జరిగిందంటే, ఆ మిషన్ కొన్న తర్వాత కొంతగా ఆయన ఇలాగ ప్రార్థన చేయమంటే, నేను ఒక 2000 కానుకిద్దాము అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే, నీ కానుకలు ఇవి నీకు వద్దు కానీ నాకు వద్దు, కానీ నీకు శ్రమ ఉంది ముందు, నువ్వు దేవుడిని అడగలేదు కాబట్టి దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేయమని చెప్పాడు. అయితే నేనేమైంది, అప్పట్లో ఆ మిషన్ నేనే నడుపుకుంటూ ఉండేవాడిని. ఆ మిషన్ నేను నడుపుకుంటూ ఉంటుంటే ఏమైందంటే, ఆ మిషన్ నేను నడిపించి పొద్దున్నే టిఫిన్ చేసి వద్దామని వేరే ఆపరేటర్కి ఇచ్చి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ మిషన్ పల్టీ అయిపోయింది. ఆ మిషన్ పల్టీ అయిపోతే అది వేలల్లో కాదు లక్షల్లో అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆ అభిషేకం అంకుల్ దగ్గరికి వెళ్తే, అభిషేకం అంకుల్ ఏమన్నారంటే, నేను నీకు చెప్తూ వచ్చాను, ఏ విషయమైనా దేవుడిని అడగకుండా మనము చేయకూడదు. అప్పుడు లక్షల్లో అవుతుందని మళ్ళీ దేవుడి దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసుకుంటుంటే, అప్పుడు దైవజనులైన రవికుమార్ గారిని అక్కడికి పంపించి ఆయన ద్వారాగా నాకు సహాయం ఇప్పించాడు. నేను దేవుడిని మర్చిపోతూ వచ్చాను, కానీ ఇవన్నీ మీ దగ్గర ఎందుకు ఒప్పుకున్నానంటే, దేవుడు చేసిన మేలులను మనం మర్చిపోతూ వచ్చినప్పుడు దేవుడు మనకి ఇలాంటి నష్టాలు కలుగుతూ ఉంటాయి అని ఉదాహరణగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. నేను మిషన్ కొనుక్కోవడం ఒకవేళ దేవునికి ఇష్టం లేదేమో, దాన్ని ముందుకు నేను వెళ్ళిపోయి ఆ మిషన్ కొనుక్కున్నాను. ఆ మిషన్ కొనుక్కున్న తర్వాత ఎంత నష్టపోయానో దాన్ని బట్టి ఆలోచించుకుంటూ దాని ప్రతిఫలం నేను చూసుకుంటూ వచ్చినప్పుడు, అప్పుడు మళ్ళీ ఏది కొన్నా కానీ దైవజన్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ప్రార్థన చేయించుకుని, అంకుల్ మరి ఇది కొనాలి, మరి కొనుక్కోమంటారా వద్దంటారంటే, ప్రార్థన చేసి కనిపెడదాం, దేవుని చిత్తం అయితే కొందాం, లేకుంటే విడిచిపెట్టేద్దాం అంటూ అలాంటి విషయాల్లో నాకు దైవజనుల ద్వారాగా అలవాటు అవుతూ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే, ఇలాగా బలిపీఠం మీద నిలబడి వాక్యం చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా నాకు ధైర్యం సరిపోదు అని నేను దైవజనులతో మాట్లాడుతూ వచ్చినప్పుడు, మరి ఇంతవరకు కూడా నేను ఎప్పుడు కూడా వాక్యం చెప్పాలి, మీతో పంచుకోవాలి అని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ నిన్న రవికుమార్ అనే దైవజనుల ద్వారా మరి ఇలాగ ఒక వర్తమానం నువ్వు అందిమన్నప్పుడు అది నేను ఏం చెప్పాలనేది నాకు అర్థం కాలేదు. కానీ దేవుడిచ్చిన తలంపును బట్టి మీకు చెప్తూ వస్తున్నాను నేను. మరి మనము కూడా అందరం కూడా విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి విరుద్ధమైన పని ఏది కూడా మనము చేయడానికి వీలు కాదు. ఆయనకు వ్యతిరేకంగా ఏ పని మనం చేయకూడదని నా ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను. అయితే మరి మనం అప్పటి నుంచి నాకు ఒక అలవాటు అవుతూ వచ్చింది. అదేంటంటే, మరి విలాపవాక్యంలో 2:19లోనే మరి మనం రేయి మొదటి జామున లేచి ఆయనకి మొరపెడతా ఉండాలి, అది అలవాటు అవుతూ వచ్చింది. కానీ కొంతకాలం నాకు మరి నాకు ఎక్కువగా కష్టపడుతూ వచ్చినప్పుడు, అలసిపోయినప్పుడు ఒక్కోసారి నిద్ర లేకుండా ఉంటాను. అలాంటప్పుడు నాకు కొన్ని అవమానాలు, కొన్ని నష్టాలు నాకు కలుగుతూ వచ్చినాయి. మరి అది ఒకసారి మీరు చదువుతారా? నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరించుము. నీ పసిపిల్లలు ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టెత్తుము. అది చాలా. అయితే మరి మనం పొద్దున్నే లేచి రేయి మొదటి జామున మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధికి మొర్రపెట్టుకుంటేనే మరి ఆయన ఆలకింత. ఆ టైంలోనే మనం అంతా కూడా మరి అందరూ కూడా అంజులందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. మనకంతా సైలెంట్గా ఉండి దేవుడు ఆలకించే సమయం ఏదంటే 3 గంటల సమయం. ఆ సమయంలో మనం దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తాడు. మరి మనం అడిగిన వాటికి అన్నింటికీ సమాధానం ఇస్తాడు. కానీ అడిగినప్పుడు ఎలాంటి అడగాలి మనం? ప్రభా నాకు బంగళా ఇయ్యి, లేకపోతే నాకు అది ఇది నాకు ఆస్తి కావాలి, అంతస్తు కావాలంటే అవన్నీ మనకి ఇయ్యడు. కానీ దేవుడు మనకి మనకి కోరుకుంటూ ఇస్తాడంటే, ప్రభా నాకు ఇదిగో తగుమాత్రపు వస్త్రములతో నేను మరి నీ సన్నిధిలో కనబడాలి, తగుమాత్రం నా బుద్ధిని నా నా జ్ఞానము నాకు సరిగా ఇవ్వమంటే, మరి మన జ్ఞానం సరిగా లేని వాళ్ళు కూడా జ్ఞానం సరిగా ఇస్తాడు, మరి బుద్ధి సరిగా లేని వాళ్ళకి బుద్ధి సరిగా ఇస్తాడు. కానీ మనం
నాకు 2 బిల్డింగులు కావాలి, లేకపోతే 10 ఎకరాల పొలం కావాలి, లేకపోతే ఒక ₹1,00,00,000 ఆస్తి కావాలంటే దేవుడు అలాంటి వాటిని దూరంగా పెడతాడు. కానీ మరి ఇవన్నీ కూడా మనకి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ ఎలాంటిదంటే, మనం దేవుడి దగ్గరికి వచ్చి మనం అడిగేది ఏంటంటే, మనం ఎలా అడుగుతామంటే, ప్రభా ఇదిగో మరి నాకంటే ఎక్కువగా మా అన్న మరి 10 ఎకరాల పొలం కొనుక్కున్నాడు, నాకంటే ఎక్కువగా మా మా అక్క చెల్లెలు అందరూ ఆస్తిపరులు ఉన్నారు, మరి నాకంటే ఎక్కువగా అందరూ ధనవంతులు ఉన్నారు, వీళ్ళందరికంటే ఎక్కువ నాకు ఇవ్వమని అడిగితే అది మనం స్వార్థంతో అడిగింది. ప్రభా వాళ్ళందరికీ ఇచ్చేవు నీకు వందనాలు, దాన్ని బట్టి నిన్ను స్తుతింతున్నాను ప్రభా. కానీ నాకు మాత్రం తింటాకి ఉంటాకి లోటు లేకుండా చేసావు, దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రభా అని ఎప్పుడైతే మనం దీన మనసుతో మనం అడిగామో, దేవుడు మనకి ఏది ఇవ్వాలో, మనకి ఏది కావాలో మనందరికంటే ముందు ఆయనకి తెలుసు. మనకి ఏది కావాలో, ఏది మనకి ఈ టైంలో ఇది కావాలనేది దేవుడికి తెలుసు. కానీ మనం ఇవన్నీ ఇడిచిపెట్టేసి మనము ఏం కోరుకుంటామంటే, మన పక్కోడు ఎక్కువ సంపాదించాడు, మన పక్కోడు ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, మన పక్కోడికి అంతస్తులు ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైనవే. ఎవరైనా ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆశపడితే వాటన్నింటినీ కూడా ఒకరోజు మనం విడిచిపెట్టేయాలి. మనము కావాల్సిన దేవుడిని ఏం అడగాలంటే, దేవుడు మనతో సహవాసం కలిగి ఉండాలి, మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి, మనము దేవునిలో ఉండాలి, దేవుడు మనతో ఉండాలి అనే కోరిక మనలో ఉండాలి. కానీ మనకి ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఇవన్నీ సంపాదించినా కానీ దేవుడు ఒకరోజు మనల్ని రమ్మంటాడు. ఆ రోజున ప్రభా మరి నేను ఇదిగో నాకు ఇది సంపాదించుకున్నాను, మరి నేను ఇదిగో ఇంత ఆస్తి సంపాదించుకున్నాను, ఆస్తి అంతా అనుభవించిన తర్వాత వస్తానంటే దేవుడు ఒప్పుకుండే దేవుడు కాదు. మనల్ని ఏ టయాన్ని తీసుకోవాలో, ఏ టైం వరకు మనం భూమి మీద ఉంచాలో అవన్నీ కూడా దేవుడి చిత్తమే, కానీ మన చిత్తం ఏమీ లేదు. కానీ మనం ఏం ఆలోచించుకుంటామంటే, మనం దేవుడి కంటే ముందుగానే మన ఆలోచనలన్నీ దేవుడి కంటే ముందుగానే ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాం. ప్రభా నేను అక్కడ ఒక ఇల్లు కొనాలి, ఇక్కడ ఒక పొలం కొనాలి, ఇవన్నీ కూడా మనము ఏం కొనాలన్నా కానీ ఆయన చిత్తం లేనిదే మనము ఒక గడ్డి పరకను కూడా కొనలేము మనం. ఎందుకంటే నేను ఇవన్నీ అనుభవంలోని దేవుడికి ఇష్టం లేకుండా ఎన్నో చేసుకుంటూ వచ్చాను. ఈ లోకంలో సగం లోకంలో ఉంటా, సగం దేవుడిలో ఉంటా, ఎంతో కష్టాలు అనుభవిస్తూ వచ్చాను. కానీ నిజమైన దేవుడిని నేను ఎరిగిన తర్వాత ఈ కష్టాలన్నీ కూడా నాకు దేవుడు ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు నా బంధుమిత్రులే నన్ను ఏదన్నా ఫంక్షన్కి ఆహ్వానించకే ఇబ్బంది పడేవారు, వీడి దగ్గర ఏముంది అనుకునేవారు. అన్నీ ఇచ్చిన దేవుడు మనం విడిచిపెట్టేసి లోకాన్ని చూసుకుంటూ వస్తే మరి అన్నీ ఇచ్చిన దేవుడిని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి మనం. మరి లోకంలో జనాలందరూ కూడా మన ఆస్తులను చూసి, మన అంతస్తులను చూసి మనల్ని ఏదైనా ఫంక్షన్కి పిలవాలంటే అంతస్తులు చూస్తారు. ఏదన్నా ఒక ఒక ఫంక్షన్కి పిలవాలంటే ఈయన దగ్గర ఎంత ఉంది ఏంటి అని చూసి పిలుస్తారు. కానీ దేవుడు మాత్రం అలా పిలిచేవాడు కాదు. దేవుడు మనం ఎంత పాపులమైనా, మనం ఎంత పాపం చేసి ప్రభా నేను ఈ పాపిని, నేను మరి పాపంలోనే ఉంటూ వస్తున్నాను ప్రభా, ఈ పాపములన్నీ విడిచిపెడతానంటే, మరి పాపాన్ని విడిచిపెడితే నిన్ను మరి నా హక్కుని చేర్చుకుంటానికి నేను సిద్ధంగా ఉన్నానంట. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అందరూ కూడా నువ్వు పరిశుద్ధంగా ఉండి నా దగ్గరికి రమ్మంటారు. మరి యేసుప్రభు అయితే నువ్వు పాపి అయినప్పటికీ నీ పాపములు ఒప్పుకొని నా దగ్గరికి వస్తే నీ పాపములన్నింటినీ క్షమింతాను అని చెప్తా ఉంటాడు. మరి దేవుడు మనం పాపంలో ఉండగా కూడా దేవుడు మరి పాపాలన్నింటినీ ఒప్పుకొని మాత్రమే రమ్మంటున్నాడు. కానీ మీకు ఎంత వస్తుంది ఆ ఆస్తి నా దగ్గరికి పట్టుకురండి, లేకపోతే మీరు నా దగ్గరికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టండి, లేకపోతే ఒక పూజ చేయండి అని మాత్రం దేవుడు ఎప్పుడు మనల్ని ఎవరిని కూడా దేవుడు అడగడు. మరి లోకంలో మరి ఉన్న దేవతలు దేవుళ్ళు అయితే మరి వాళ్ళు అడుగుతారో అడగరో తెలియదు. కానీ లోకంలో ఉన్న జనాలందరూ కూడా మరి వాటి వైపే మొగ్గు చూస్తారు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం వైపే ఈ లోకం తిరుగుతూ ఉంది. కానీ మరి నిజమైన దేవుడు ఎవరు, అసలు నిజమైన ఈ లోకరక్షకుడు ఎవరు, ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు, ఈ సృష్టికర్త ఎవరు, ఆ సృష్టికర్తని మనం ఆరాధిద్దామనే అనే ఆలోచనలో లోకం లేదు. సృష్టికర్త ఒక చెట్టుని సృష్టించే దేవుడు, ఆ చెట్టునే పూజించున్నారు. కానీ ఆ చెట్టుని సృష్టించిన దేవుడిని ఇంతవరకు మరి ఆరాధించాలి, స్తుతించాలి అనే ఆలోచనలో మరి ఈ లోకం లేదు. అలాంటప్పుడు మనము కూడా మరి వీలైనంత తొందరగా ఈ సువార్తని అందరికీ అందించి, ఈ సోమరాడు మందిరంలో మరి మన మందిరంలోకి వచ్చిన విశ్వాసులందరూ నెలకొకరికి సువార్త చెప్తే కనీసం సంవత్సరంలో
ఒక ఇద్దరు ముగ్గురన్నా మారి సోమరోని మందిరానికి సంవత్సరం సంవత్సరం ఒక 10 మంది పెరిగితే ఈ ఆలయం మరి మందిరంలో మరి ఎవరికి కూర్చుంటానికి ప్లేస్ ఉండదు. ఇంకా మందిరాన్ని విస్తరింపజేయాలి. అయితే మరి ఇలాంటివి మనందరం కలిసి అందరికీ సువార్తను ప్రకటించి మరి మరి ఈ మధ్యన సువార్తను ప్రకటించనట్లేదు అని కొంతమంది చెప్పుకుంటారు. కానీ మనం సువార్త చెప్పడానికి మనకు అన్ని అధికారాలు ఉన్నాయి, మనం చెప్పుకోవచ్చు. రాత్రి కూడా నన్ను ఒక వ్యక్తి పలకరించడానికి, మిలిటరీ రిటైర్ అయిపోయిన వ్యక్తి మరి పలకరించడానికి వచ్చాడు. నేను మా అమ్మ చనిపోయిందని పలకరించడానికి వచ్చినప్పటికీ కూడా ఒక గంట సేపు సువార్త చెప్పాను అతను. ఏమని? మనము ఈ లోకంలో ఉన్నంతసేపు మనకి ఈ ఆస్తులన్నీ మనతో ఉంటాయి. మనము మరణింతే మాత్రం మనం ఎక్కడ ఉంటాం అనేది మనకు తెలియదు. అందుకని నిజమైన లోకరక్షకుడు ఎవరో నువ్వు తెలుసుకో, నిజమైన లోకాన్ని సృష్టించింది ఎవరో నువ్వు తెలుసుకుని ముందు ఆ సృష్టికర్తనే ఆరాధించు. అది ఎవరైనా కానీ నువ్వు ఈ లోక సృష్టికర్త ఎవరో ముందు అది తెలుసుకో. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే నువ్వు ప్రేమించి ఆరాధించు. అంతేనే కానీ ఈ లోకంలో సృష్టికర్త ఎవరో తెలుసుకోకుండా ఈ చెట్టుని, పుట్టిన రాయిని, రెప్పని నువ్వు ఎంతసేపు ఆరాధించినా ఆ రాయి నీతో మాట్లాడదు, ఆ చెట్టు నీతో మాట్లాడదు, పుట్టలో ఉన్న పాము నీతో మాట్లాడదు. ఇవన్నీ వ్యర్థమైనవి అని చెప్పి ఒక గంట సువార్త చెప్పాను. ఆయన మారితే అది మనకి మేలుకరంగా ఉంటుంది. అలాగా మీరు కూడా ఈ అనేక మందికి సువార్తను ప్రకటించమని నేను కోరుకుంటూ, చిన్న వర్తమానాన్ని మరి ఏమన్నా తప్పులుంటే మన్నించి, మరి నాకు కొత్తగా నేను చెప్పిన వర్తమానంలో ఏమన్నా తప్పులుంటే క్షమించి నన్ను మన్నించి నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటూ వస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యం విన్నాం. అది ఏదైనా కానీ దేవుడు మనతో మాట్లాడేటువంటి వాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు. ఇది దేవుదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. ఆయన కనికరం కలిగిన దేవుడు ఏం చేయడు? చెయ్యి వేయడు. ఎందుకంటే మనం ఒకసారి చెయ్యి పట్టుకుంటాం, మధ్యలో నచ్చకపోతే ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. పట్టుకుంటాం ఎందుకు కదా? మనకు ఎంతమంది స్నేహితులు అవుతూ ఉంటారు. ఏది వాళ్ళ యొక్క మనసును చూసి, లేకపోతే వారి సంగతిని చూసి. కాలం జరుగుతుండగా వాళ్ళకి మనకి ఏం చేయదు, పడదు. ఏం చేస్తాం? విడిచిపెట్టమా? ఆయన విడిచిపెట్టడు. ఆయన పట్టుకుంటే ఏం చేయడు? అంత గొప్పడు మన దేవుడు. నీకు నాకు మనకు కూడా మన యొక్క దైనందిన జీవితంలో ఉంటాయి కొన్ని సంగతులు. ఫస్ట్ ఎంతో బాగుంటారు ఇద్దరు, వాళ్ళ వారి మధ్యలో ఏమవుతుంది? పచ్చగడ్డి అయితే బొగ్గుమని. అదే అంత బాగున్నారు కదా అంటే అప్పుడు బాగున్నారు, తర్వాత ఏమైంది? కుదరలేదు, విడిచిపెట్టేశారు. దేవుడు అట్లాంటి కాదు. మధ్యలో మన సంగతులు ఎట్లా ఉన్నా ఆయన ఏం చేయడు? అంత గొప్పోడు. కాబట్టి దేవుడిని ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రభువా, నీ వంటి మనసు నాకు కూడా ఏం చేయాలా? ఉండాలి. కాబట్టి జన పరిచర్య కొరకై ఒక సహోదరు క్లుప్తముగా ప్రార్థన చేయండి. పాట సంఖ్య 157, పాత పుస్తకాలు 155. 157, 155. యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి, నే దూరమైతి నీకు, నశించితి లోకమునా. నే దూరమైతి నీకు, నశించితి లోకమునా. నేను గ్రహించలేదు నీ హృదయ ప్రేమను. యేసు నన్ను ప్రేమించితివి,
ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి, నే తలచాలేదెప్పుడు నా అంతమే మౌనాని, నే తలచాలేదెప్పుడు నా అంతమే మౌనాని, నా పాపములచే నేను నిన్ను విసిగించి తిని. యేసున ఇది ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి, నిన్ను నే గాంచగానే నా జీవితము మారేను, నిన్ను నే గాంచగానే నా జీవితము మారేను. నేనెంతో గృచ్చబడి నిన్నంగీకరించితి. యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను రక్షణ దొరికే నాకు, రక్తముతో నన్ను కడిగి, రక్షణ దొరికే నాకు, రక్తముతో నన్ను కడిగి, రయముగా నీ చెంతకు రక్షక తెచ్చితివి. యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి, పరిశుద్ధులలో చేర్చి పరమస్వాస్యమునిచ్చి, పరిశుద్ధులలో చేర్చి పరమస్వాస్యమునిచ్చి, పూర్ణాధికారమునిచ్చి పరలోకము తెరచితివి. యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి. పాట సంఖ్య 245, పాత పుస్తకాలు 243, 245, 243. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా, పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో
యాగ్ని స్తంభముగా రక్షకుడుగా నుండి రక్షకుడుగా నుండి ప్రభువా సుఖ శాంతితో గాచితివి సుఖ శాంతితో గాచితివి ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకు సగే ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకు సగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి పగలు గాచితివి రాత్రి పగలు గాచితివి వాక్యమన్నాతో పోషించి భండ నిలను త్రాగించితివి వాక్యమన్నాతో పోషించి భండ నిలను త్రాగించితివి ఆత్మాకు తృప్తినిచ్చి ఆత్మాకు తృప్తినిచ్చి ప్రభువా శాంతిని నాకి చితివి శాంతిని నాకి చితివి ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకు సగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి బవళ్ళు ఇవి రాత్రి బవళ్ళుగా చితివే ఆత్మీయ సుందర హృదయములో ఆత్మా ప్రాణ శరీరములో ఆత్మీయ సుందర హృదయములో ఆత్మా ప్రాణ శరీరములో ఆత్మీయ జీవమొసగి ఆత్మీయ జీవమొసగి ప్రభువా ఆత్మాను మేల్కొల్పితివి ఆత్మాను మేల్కొల్పితివి ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకు సగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి పగలుగా చితివే రాత్రి పగలుగా చితివే కాననులోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి కాననులోనికి తెచ్చితివి పరిశుద్ధులతో చేర్చితివి ప్రణుతించెదాను నిన్ను ప్రణుతించెదాను నిన్ను ప్రభువా సాగిలపడి సాగిలపడి పూజింతున్ ధన్య 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 ప్రభుకు తానే రక్షణ మనకు సగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి
చితివి, రాత్రి భవల్లుగా చితివి. పాట సంఖ్య 270, పాత పుస్తకాలు 267. 270 పాత పుస్తకాలు 267. వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభువు నిన్నుగాక వేరెవ్వరిని చూడ వినము. భక్తి మర్మము గొప్పది ఎంతో, శారీరుడుగా మారిన దేవా. భక్తి మర్మము గొప్పది ఎంతో, శారీరుడుగా మారిన దేవా. దూతలకు కనబడితివి, దూతలకు కనబడితివి, లోకమందు నమ్మబడియున్న దేవా. లోకమందు నమ్మబడియున్న దేవా. వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభు నిన్నుగాక వేరెవ్వరిని చూడ వినము. భయపడవలదాని దూతాలు తెల్పే మహాసంతోషకరమైన వార్త. భయపడవలదాని దూతాలు తెల్పే మహాసంతోషకరమైన వార్త. రక్షకుడు పుట్టెనని, రక్షకుడు పుట్టెనని, పరమందు మహిమ భువికి శాంతి అనిరి. పరమందు మహిమ భువికి శాంతి అనిరి. వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభువు నిన్నుగాక వేరెవ్వరిని చూడ వినము. నరరూపధారివి అయితివి ప్రభువా, అద్భుతములు చేసియున్నావు. నరరూపధారివి అద్భుతములు చేసియున్నావు. వేరెవ్వారు చేయలేరు, వేరెవ్వారు చేయలేరు. అద్భుత కరుడ ఘనత కలుగునుగాక. అద్భుత కరుడ ఘనత కలుగునుగాక. వింటిమయ్యా నీ స్వరము, కంటిమయ్యా నీ రూపమును, ప్రియ ప్రభువు నిన్నుగాక వేరెవ్వరిని చూడ వినము. మోగవారికి మాటలిచ్చితివి, గ్రుడ్డి కుంటిని బాగు చేసితివి. మోగవారికి మాటలిచ్చితివి, గ్రుడ్డి కుంటిని బాగు చేసితివి. మృతులను లేపితివి, మృతులను లేపితివి. పరాక్రమశాలివి నీవే ఓ ప్రభువా, పరాక్రమశాలివి నీవే ఓ ప్రభువా. వింటిమయ్యా నీ
స్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభు నిన్ను గాక వేరెవ్వ వినము ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి అధికారముతో తిరిగి లేచితివి మరణపు ముళ్ళు విరచితివి సమాధి నిన్ను గెలువాకపోయేను సమాధి నిన్ను గెలువాక మయా నిస్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభువు నిన్ను గాక వేరెవ్వరిని చూడ వినము ఇహము నుండి పరమోనకేగి మా కొరకై నీవు రానయ్యున్నావు ఇహము నుండి పరమోనకేగి మా కొరకై నీవు రానయ్యున్నావు ఆనందముతో కనిపెట్టెదను ఆనందముతో కనిపెట్టెదము మది అందే నిరీక్షణ కలిగి స్తుతింతు మది అందే నిరీక్షణ కలిగి స్తుతింతు వింటిమయ్యా నిస్వరము కంటిమయ్యా నీ రూపమును ప్రియ ప్రభువు నిన్ను గాక వేరెవ్వరిని చూడ వినము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 40వ కీర్తన కీర్తన గ్రంథము 40వ కీర్తన 11వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం కీర్తన గ్రంథము 40వ కీర్తన 11వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయువు నీ కృపాసత్యములు ఎన్నడును ఎప్పుడును నన్ను కాపాడునుగాక ఇదే భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం కీర్తన గ్రంథం 40వ కీర్తన పాత నిబంధనలో 472వ పేజీ కీర్తన గ్రంథము 40వ కీర్తన 11వ వచనం యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయువు నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం నువ్వైన మా పరలోక తండ్రి మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభా నీవు నమ్మదగిన దేవుడవు నీ నమ్మకత్వాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తా ఉన్నాం వాటి ద్వారా నామాన్ని మహిమపరుచుకున్నారు మీ కొందనములు మీ దాసుని నిలబెట్టి మీరు అనుగ్రహించిన అనే వ్యక్తిగత సాక్ష్యం కొరకై నీ కొందనములు ప్రభా మరి నువ్వు చేయి విడువవు ప్రభా నువ్వు కనికరం కలిగిన దేవుడవు దానిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ఎన్నో పర్యాయములు కష్ట సమయంలో చేయి విడువక భద్రపరిచిన దాన్ని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ఈ సమయంలో చదువుల లేఖన భాగముల ద్వారా మాతో కూడా మాట్లాడుతున్నాను మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా కన్నులను మీరు తెరవజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ సహాయమును కోరుకుంటూ ప్రభావ మీ యొక్క ఆత్మ అభిషేకము మాకు దయచేస్తున్నామని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ కీర్తన గ్రంథము 40వ కీర్తన 11వ వచనం యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము ప్రభునందు ప్రేమించే వారులారా కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే
ఆయన వాత్సల్యమును మనకేం చేయడు, ఆయన దూరం చేయడు. ఒకవేళ దూరం అయిందనుకోండి ఏమవుతుంది చెప్పండి? దూరం అయితే అంత కష్టమే. దగ్గరగా అందుబాటులో ఉందనుకోండి అన్నీ సుఖమే. దూరంగా ఉంటే కష్టం కదా. ఎందుకంటే ఇప్పుడు అంత వర్షము, వరదలు ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాయి, అవి ముంచేస్తూ ఉన్నాయి. ఈ దినాలలో మనం చూడగలిగితే ఎంతోమంది ఆపన్న హస్తం కొరకు ఏం చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూసారో లేదో, ఈ సింగనగరు, విజయవాడ పరిసర ప్రాంతాలలో వరదలు వచ్చేసినాయి. ఉన్న పళ్ళంగా ఇంచుమించు ఒక గంట లోపే మునిగిపోయినట్టు ఇళ్ళని మునిగిపోయినాయి. ఇప్పుడు అక్కడ ఉండే వారి యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వస్తుంది భోజనం, వస్తున్నాయి మంచినీళ్ళు, రోడ్డు మీద ఉన్న ఇళ్ళకే ఇస్తున్నారు, లోపలికి ఉన్న ఇళ్ళకి ఏం చేయట్లేదు, రావట్లా. ఇప్పుడు దూరంగా ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళకి ఏం దొరకట్లా, ఆహారం దొరకట్లా. ఇప్పుడు వద్దామంటే పీకలోతు నీళ్ళు పైనే ఉన్నాయి, మా దగ్గరికి ఏమి రావట్లేదు, ఏమి రావట్లేదు. ఎందుకంటే దూరము కొంత మానవుడికి ఏం చేస్తుంది. అయితే ఆయన అంటాడు, ఆయన వాత్సల్యమును మనకేం చేయడంట, అది. అందుకే మనం ఎలా ఉన్నాం. అందుకే మనము భూమి మీద ఒక స్ట్రీట్ వదిలి ఇంకో స్ట్రీట్లోకి వెళ్ళడానికి దూరమైన కారణాన్ని బట్టి ఏం చేస్తూ ఉన్నారు. ఇంకా నిన్న ఒకటి చూశాను, ఈ ఆహారము ఎంతో మంది దాతలు ఏం చేస్తా ఉన్నారంటే వండుతున్నారు పట్టుకెళ్దామని. ఎందుకంటే అన్నీ మునిగిపోయినాయి, ఏమి లేవు అసలు, ఇల్లే మునిగిపోయినాయి. వాళ్ళకు పట్టుకెళ్దామని సహృదయంతో చేస్తూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషను లోపలికి వెళ్ళలేక ఏం చేస్తూ ఉన్నారంట, ఒక చోట పెట్టేస్తున్నారంట, ఒక చోట వ్యర్థమైపోతా ఉంది కదా. కాబట్టి దూరము మానవుడికి ఏంటంట, నష్టమే. అయితే వాత్సల్యమును ఒకవేళ దూరం అయిందనుకో ఏమవుతుంది చెప్పండి? వాత్సల్యం దూరం అయితే చాలా కష్టం. అందుకే అంటాడు, ఆయన వాత్సల్యం మనకి ఏం చేయడు, దూరం చేయడు. ఆ వాత్సల్యం ద్వారా నీకు నాకు ఏం ప్రయోజనం, చూడండి, రోడ్డు మీద ఇల్లుండడం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? అన్నీ అందుతూ ఉన్నాయి. రోడ్డు మీద ఇల్లు ఉండడం ద్వారా అన్ని, రోడ్డు వెనకాల ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, నష్టం అంటే ఏమీ అందట్లేదు. అంటే మీకు అర్థం అవడానికి చెప్తాను నీ భాష అర్థమవుతుంది. ఆయన వాత్సల్యమును మనకేం చేయడు, ఆయన వాత్సల్యం ద్వారా నీకు నాకు వచ్చే లాభం ఏంటి? చూడండి, కొన్ని సంగతులు చూసి మనం ప్రభుని ఆరాధిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశములకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడును, వాత్సల్యత గలవాడును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడునయుండి. ఆ వాత్సల్యత ఏం చేసిందంటే నిన్ను విసర్జింపనీలే. చదువుతా ఉన్నావా? ఎందుకు ఆ మాట రాసినాడు? విసర్జింపలేదు అనే మాట అది మానవుడికి అసహ్యమైనదే కదా. మానవుడికి ఏంటిది? అసహ్యమైనది. ఎందుకంటే విసర్జన అనేది మానవుడికి అసహ్యమైనది. అయితే ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, మన స్థితి ఎట్లాంటిదంటే విసర్జించవలసినటువంటి స్థితి. అర్థమవుతుందా? మన స్థితి ఎట్లాంటిది? విసర్జించవలసినటువంటి స్థితి. చదువుతా ఉన్నావా? అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఆ వాత్సల్యతను బట్టి నేనేం చేయలేడు, విసర్జింపలేదు. అది కారణం. ఎందుకంటే ఆ పైన మనం చూడగలిగితే ఎంత క్రైము చెల్లించి ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తెచ్చాడు బయటికి దేవుడు. 10 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు? మోషే అహరోనులను పంపించాడు కదా. ఎన్ని సంగతులు జరుగుతూ వచ్చాయో. అయితే వారు ఏమి గుర్తుపెట్టుకోలే. వారు ఏమేం చేయలేదు,
ప్రభునందు ప్రేమించే వారిలారా, గుర్తు పెట్టుకుని వాడిని ఏమంటారు చెప్పండి? ఆ? ఆడికి అనవసరంగా ఏం చేశాడు? నేను సాయం పెట్టిన చేతిని ఏం చేశాడు? కరికేశాడు. ఇప్పుడు ఆడి పక్షంగా నీ నోటి నుంచి వచ్చే మాట ఏంటి? ఎంత మంచోడు అంటావా? ఏమంటాడు? ఆడంత దుర్మార్గుడు లేడు. ఇప్పుడు ఈ దుర్మార్గుని ఏం చేయాలి? నువ్వు విసర్జించేయాలి. ఇప్పుడు మనం ఎవరమో? దేవుని ఆరాధించడానికి వచ్చావు కదా, నీవు ఆయన ఆరాధించక పూర్వం నీ స్థితి ఏంటో తెలిస్తే ఏం చేస్తావు? లోకంలో ఎవడైనా కొంచెం భోజనం పెడితేనే మర్చిపోవట్లా, ఎంతో విధేయతగా ఉంటా ఉన్నారు. అయితే దేవుడు నీకు నాకు అన్నిటికంటే ముఖ్యముగా ఆయన జీవము నీ నుండి నా నుండి ఏం చేయట్లేదు ఇట్లా. లేకపోతే మనం ఈ పాటికి నేనైతే నిలబడే, ఒకవేళ మీ యొక్క సంగతులను బట్టి మీరు చేయాలి, కానీ నేనైతే విసర్జించవలసిన వాడినే నేను. అయితే ఆయన అన్నాడు, ఆ వాత్సల్యతను బట్టి ఆయన ఏం చేయలేదు నిన్ను. అది నీకు వచ్చిన శ్రేష్టమైనటువంటి ఘనత ఏంటంటే ఆ వాత్సల్యత నేనేం చేసింది? విసర్జింపనీయకుండా. లేకపోతే పైన సంగతులు చూస్తే వారు ఏం చేశారంట? ఆయన్ని మర్చిపోయారు. తర్వాత ఏం చేశారు? ఒక దూడను చేసుకున్నారు, దాన్ని వెంబడిస్తూ ఉన్నారు. లేదా ఒక అధికారిని కోరుకున్నారు, మరలా వెళ్ళిపోతామంటున్నారు ఆ పాపంలోనికి, అదాసత్వంలోనికి. అట్లాంటి వాడిని ఏం చేస్తారు చెప్పాలి? మీరు ఎగుతా ఉన్నావా? ఒక పాపంలో పడద్దని లాగావు, మళ్ళీ అదే దానికి వెళ్తా ఉన్నాడు, లాగావు, మళ్ళీ అదే దానికి వెళ్తాను, లాగావు. ఇంకా నాలుగోసారి ఏం చేస్తావు? నీ బాధ నువ్వు పడిన ఏం చేస్తావు? వదిలేస్తావు. దేవుడు వదలకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన వాత్సల్యత మనకేం చేయట్లేదు, దూరము. లేకపోతే ఆ వాత్సల్యత లేకపోతే ఆయనకు దూరం అయిపోయామనుకో కదా, ఆయనకు దూరం ఏమైపోతాం చెప్పండి. చూస్తా ఉన్నాం ఎంత సంగతులు అంటే, ఈ వరద గురించి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వరదల సీజన్. ఇప్పుడు అటు పడిపోయాడు, దగ్గరగా ఉన్నాడు ఒకడు. ఈ ఎన్డీఆర్ఎఫ్ ఆ సూట్ అది వేసుకుని, బుల్లెన్ వేసుకుని దిగెళ్ళాడు. దగ్గరగా వాటి పట్టుకుని లాక్కొచ్చాడు. అదే ప్రాంతంలో ఇంకోడు ఉన్నాడు అక్కడెక్కడో. వీడు కాపాడదాం వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు, కానీ దొరకలే. ఎందుకు? దూరంగా ఉన్నాడు, ఎక్కడో కొట్టుకుపోతున్నాడు. వెళ్ళే గట్టు మీద ఉన్నాడు, అవతల గట్టు దగ్గరలో కొట్టుకుపోతున్నాడు. వాడికి ఏం లేదు. ప్రవాహం కూడా ఎంత గట్టిగా ఉందో, అదే కాలువలో అదే ప్రవాహంలో దగ్గరలో ఒకడు ఉన్నాడు, కాపాడాడు. ఎందుకంటే వెనకాల ఒక ఆయన దూకాడు, ముందు ఒక ఆయన దూకాడు. మేము చూస్తామన్నీ. దేని కొరకు చూస్తామంటే ఏదైనా ఉపయోగపడద్దేమోనని. అర్థమవుతుందా? ఇక్కడ ఒక ఆయన దూకాడు, ఇక్కడ ఒక ఆయన దూకాడు. ఇప్పుడు ఈయన మెట్లాగా వెళ్తా ఉన్నాడు, ఈయన మెట్లాగా వస్తూ ఉన్నాడు. మధ్యలో పట్టుకున్నారు, ఇద్దరు పట్టుకున్నారు, మొత్తం మీద తీసుకొచ్చారు. అదే ఇద్దరు ఆయన దగ్గర కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, కానీ దొరకలా. ఎందుకంటే ఎలా ఉన్నాడు? కానీ ఇప్పుడు మన వాత్సల్యత ఎక్కడ ఉంది? మనకు దగ్గరగా ఉంది, అందుకే ఇలా ఉన్నాం. లేకపోతే మనం కూడా ఏం చేయాలా? ఆ పాప ప్రవాహంలో కొట్టుకుపోవాలి. దూరం చేయట్లే. నువ్వు దూరం అయిపోదామన్నా ఆయన ఏం చేయట్లేదు నిన్ను. అది దాని గురించి దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది మొదటిది. రెండవది చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో ఉండి కీర్తన గ్రంథము 51వ కీర్తన. కీర్తన గ్రంథము 51వ కీర్తన మొదటి వచ్చిన, దేవాని కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును. ఆ వాత్సల్యత నీకు ఇచ్చిన లాభం ఏంటంటే ఏం చేసింది? నీ అతిక్రమమును తుడిచేసింది. వాత్సల్యత వల్ల నీకు వచ్చిన లాభం ఏమిటంటే, వాత్సల్యత దూరముగా లేకుండా చేసినటువంటి దేవుడు నీ పక్షంగా చేసినటువంటి కార్యం ఏమిటంటే, ఆ వాత్సల్యత నీ అతిక్రమమును ఏం చేసింది? తుడిచేసింది. ఎన్ని అతిక్రమాలు ఉన్నాయి? చెప్పాలి. ఎన్ని అతిక్రమాలు అని చెప్పాలి. ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తారా? వాషింగ్ మిషన్ వాళ్ళు వేస్తారు, లేని వాళ్ళు నానబెడతారు. ఇప్పుడు 4 జతలు ఉన్నాయి, ఎంత వేయాలా వాషింగ్ పౌడర్?
కేజీ వేయాలా? ఒక 100 గ్రాముల ప్యాకెట్ ఎత్తే సరిపోద్దా? సరిపోదా? సరిపోద్ది. 4 బకెట్లు ఉన్నాయి, ఎంత వేయాలా? అర కేజీ వేయాలా? వేయాలి లేదా? వేయాలి. ఇప్పుడు చూడండి, మన పాపం లెక్కేయండి, ఎన్ని బకెట్లు అంటారు? మన అతిక్రమము, పాపము కాదు, అతిక్రమము ఎంత, ఎన్ని బకెట్లు అంటారు చెప్పండి? ఎన్నిసార్లు అతిక్రమించావు ఆయన మాట? ఎన్నిసార్లు? అవాదాములు అతిక్రమం ఎంత? ఒకసారి. మరి నీ నా అతిక్రమం ఎంత చెప్పాలి? ఎంత? మరి లెక్కేసుకోండి మీరు. ఆ వాత్సల్యత దూరంగా లేని కారణాన్ని బట్టి మన అతిక్రమములు ఏమైపోతా ఉన్నాయి? అదే కీర్తనగా అంటాడు, అయ్యా నీ వాత్సల్యము నాకేం చేయవు. ఎంత శ్రేష్టమైన మాట కదా ఇది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఆ వాత్సల్యత మనల్ని ఏం చేస్తుందంటే మన అతిక్రమములన్నింటినీ తుడిచేస్తుంది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. దూరంగా ఉంటే ఏం చేయలేవు, ఏం చేయలేవు, చేయలేవు. దూరంగా ఉంటే తుడిచివేయడం కష్టం. కాబట్టి నీవు నేను జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రభువా నా అతిక్రమములను దేని ద్వారా తుడిచేసావు? నీ వాత్సల్యతను బట్టి తుడిచేసావు. కాబట్టి ఏం చేస్తాను, నేను నిన్ను ఆరాధిస్తాను. నీ వాత్సల్యం నాకు దూరం చేయలేదు, ముందు అది ఆరాధించాలా. ఆ వాత్సల్యత మనల్ని ఏం చేసిందంటే విసర్జింపనీయా లేదు. రెండవదిగా ఆ వాత్సల్యత మనల్ని ఏం చేసిందంటే మన అతిక్రమములను, అతిక్రమము కనుక అలాగే ఉంటే ఏమైపోద్ది? ఎంత నష్టమో. మూడో చూస్తాను చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 78వ కీర్తన 38 వచ్చిన 78:38. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును ప్రభునందు ప్రేమించు వారులారా, కింద రాయబడింది పుట్టినోట్లో ఒకటినేసి ఏం చేయవాడు? ప్రాయచిత్తము. ఎవరు చేశారు ప్రాయచిత్తం? ప్రాయచిత్తం ఎవరు చేశారు? నీ దోషములకు ప్రాయచిత్తం ఎవరు చేశారు? ఇప్పుడు నీ కొడుకుంటాడు, ఊళ్ళోకి వెళ్ళాడు సైకిల్ వేసుకుని, వీడికి సైకిల్ తొక్కుతూ రాదు. ఏం చేశాడు? ఎవడో గుద్దేశాడు. ఆడికి కాలో చెయ్యో ఏదో డ్యామేజ్ అయ్యింది, లేదా కొట్టుకుపోయింది. ఇప్పుడు వస్తారు ఎవరికి? నీ దగ్గరికి. ఏం చెప్తావు? మరి చిన్నోడ్రా బాబు, చూడలేదాడు, పోలే, అది దానికి ఎంత అయితే అంత ఖర్చు నేను ఇచ్చేస్తా. ఇప్పుడు ప్రాయచిత్తం ఎవరు చేశారు? ఎవరు చేశారు? నువ్వు చేసావు తల్లిదండ్రులుగా. ఎందుకంటే ఆడు చిన్నోడు, వాడికి తెలియదు, లేదా ఆడికి ఇంకా అంత సామర్థ్యం లేదు. కాబట్టి వారి నిమిత్తం నీకు ఏం చేసావు? ప్రాయచిత్తము నువ్వు చేసావు. ఇప్పుడు మన నిమిత్తం ప్రాయచిత్తం ఎవరు చేశారు? ఎవరు చేశారు? తల్లి చేశాడా? తండ్రి చేశాడా? అన్నదమ్ములు చేశారా? అక్క చెల్లెళ్ళు చేశారా? ఎవరు చేశారు? ప్రాయచిత్తం ఎవరు చేశారు? కలూరి సిలువకెక్కి నీ నా పాపం నిమిత్తము ప్రాయచిత్తం ఆయన చేశాడు. ఆ వాత్సల్యతను బట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఎవరు చేశారు ప్రాయచిత్తము? నీవు ఎవరు? మన నిమిత్తం ప్రాయచిత్తము చేయుట ఎవరి తరము కాదు, ఆయనే మన నిమిత్తము ప్రాయచిత్తము చేశాడు. అందుకే కింద పుట్టోట్లో మళ్ళా సపరేట్గా రాయబడ్డాడు, దోషములకు ప్రాయచిత్తము చేయవాడు. నీ నా దోషములకు ప్రాయచిత్తముగా ఎవరు? అందుకే ఆయన కదా, వీరు తెలియక ఏం చేశారు? ప్రభు వీరేమి చేయొచ్చు, వీరిని ఏం చేయాలా? ఎవరు చేశారు ప్రాయచిత్తం? సామాన్యమైన సంగతి అది, సామాన్యమైన సంగతి. ప్రభునందు ప్రేమించు వాళ్ళారా, ఆ వాత్సల్యత మనకు చూపించేటువంటి కృపను బట్టి మనం మన దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. నిజమే, ఆయన దోషమును పరిహారం చేయకపోతే మనకు శిక్ష రావాలి కదా. ఆ శిలువ మరణం మనం పొందాలి కదా. ఆ ముఖం మీద ఉమి మనం వేయించుకోవాలి కదా. ఆ మానవుని లేదా దేవుణ్ణి వృద్ధటము కాదు కానీ మనం వృద్ధించుకోవాలి కదా. అంతేకాదు, ఆ కొరడా దెబ్బలు అదేం చేసినాయి? దేహమును చీల్చేసినాయి. ప్రక్కన
బల్లెపోటు, తల మీద మొండ్ల కిరీటం. ఇదంతా దేని కొరకంటే వాత్సల్యతను బట్టి నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తము కడవరి రక్తబొట్టు వరకు ఏమైంది కాచిన. నీ వాత్సల్యతను బట్టే నీవు నీ వాత్సల్యతను నాకేం చేయవు దూరము. నీ వాత్సల్యత చూసారా ఎంత ఘనకార్యము నీ పక్షంగా చేసిందో, ఎంత గొప్ప కార్యం నీ పక్షంగా చేసిందో. ఏమిస్తావు చెప్పు దేవునికి? ఏమి ఇవ్వగలవు చెప్పు దేవునికి? ఆరాధించడం తప్ప. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటే నీ హృదయంలో నుండి ఆ శ్రేష్టమైన ఆరాధన దేవునికి ఏం చేయాలి నువ్వు? 4వ చూడండి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి 79వ కీర్తన 8వ వచనం. 79:8 చదవండి. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషము జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపంగా ఉండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్ములను ప్రభునందు ప్రేమించే వాళ్ళారా ఎదుర్కొనుట. వాత్సల్యము ఏం చేస్తా ఉంది? ఎదుర్కొంటాం. ఉదాహరణకు ఆ పైన చెప్పిన మాటలు కనుక మనం చూడగలిగితే ఏమని రాసినాడు చూడండి, మనం చదవండి. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషమును జ్ఞాపకం చేసుకుని నీవు అది ఇప్పుడు ఈ పూర్వీకుల చేసినటువంటి పూర్వం చేసినటువంటి దోషములను బట్టి లేదా మన దోషాలను బట్టి మనల్ని ఎదుర్కోవాలంటే దేంతో రావాలా? దేంతో రావాలా? దేంతో రావాలా? ఉదాహరణకు మీ పిల్లోడు ఉన్నాడు, బయటికి వెళ్ళాడు ఆడుకోవడానికి లేదా ఏదైనా చేయడానికి. ఇప్పుడు బయట ఏదైనా గొడవ జరిగింది, కొట్టేసాడు ఎవరినో. ఇప్పుడు చెప్పొచ్చారు ఇంటికి, బయట నుంచి నీకు వర్తమానం వచ్చింది. ఏమని? అక్కడ ఎవరో మీ ఓడు ఎవరో కొట్టేశాడా బాబు, అక్రమంగా ఏం చేశాడు, కొట్టాడు, పోట్లాడాడు, ఆడికి చాలా దెబ్బలు తగిలినాయి అని. ఇప్పుడు ఆయన ఎదుర్కోవడానికి నువ్వు ఎలాగొస్తావు? కర్రతో వస్తావా, ప్రేమతో వస్తావా? కర్రతో వస్తావా? ఎందుకు? చేసింది ఎట్లాంటి పని? తప్పు. మా పూర్వీకుల లేదా మా పూర్వుల దోషము లేదా మన దోషము, మన పాపం నుంచి మనం ఎదుర్కోవడానికి దేంతో ఎదుర్కోవాలా? దేంతో ఎదుర్కోవాలా అని వారే అంటున్నారు, కోపంగా ఉన్నదయ్యా అని. ఇప్పుడు ఇది కోపాన్ని బట్టి దేంతో రావాలా? కోపం గురించి దేంతో వస్తావండి? కర్రతో వస్తావు, చేతితో వస్తావు, లేకపోతే నోటితో వస్తావు. కోపం ఉంటే దేంతో వస్తావు? ఇప్పుడు దేంతో వస్తా ఉన్నాడు ఆయన? వాత్సల్యత. ఆ వాత్సల్యత ఏం చేసింది చెప్పండి? మరి ఎంత గొప్ప కార్యాలు చేశాడు నీకు పక్షం నా పక్షం. మనం ఇలాగ మంచి కూర్చున్నామంటే మన యొక్క క్రియలను బట్టి కాదు. ఆ వాత్సల్యత అనేది మనం వారం చూస్తూ ఉన్నాం, జీవితకాలం చూస్తూ ఉంటాం. మన పితరులు కూడా చూస్తున్నారు. ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఆరాధించుడి కొరకాయి. ఎంత చెప్తూ తరుగుద్ది కదా. ఈ లోకంలో మనం ఒక దినం వెళ్ళిపోతాం. మన బిడ్డలు ఈ యొక్క వాత్సల్యత గురించి చెప్పుకుంటారు, ఆయన కనికరాని గురించి చెప్పుకుంటారు. వారు ఒక దినాన్ని వెళ్ళిపోతారు, మళ్ళీ వారి బిడ్డలు. కానీ జీవితకాలం అంతా కూడా ఆయనను ఏం చేయాలి? మనము ఆరాధించాలి. ఆ వాత్సల్యత ఏనైనా 4 అయినాయి. ఒకటి చూసి ముగిస్తాం చూడండి, ఆరాధిస్తాం. ఒకటి చూసి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 54:7. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనం. విసర్జించుకుని గొప్ప వాత్సల్యముతో నేను ఏం చేస్తాను? 5వదిగా ఏంటంట? సమకూర్చుట. చెదరగొట్టడము సులువే, సమకూర్చడము కష్టం. అయితే దేవుడు ఆ వాత్సల్యతను బట్టి మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? సమకూర్చుకుంటా ఉన్నాడు. ఎలాగా? కోడి తన రెక్కల కింద బిడ్డని ఎలాగూ చేర్చుకుంటుందో అలాగూ మనల్ని ఏం చేశాడు? ఆయన సమకూర్చుకున్నాడు. ప్రభునందు ప్రేమించే వారులారా, ఇంత గొప్ప మేలు ఏ దేవుడు అనబడేవాడు చేయలేదు. యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయనే వాత్సల్యత గలవాడు. ఎందుకంటే లోకంలో ఎవరి దగ్గర ఏం లేదు?
వాత్సల్యత లేదు. మేము మంచి వారిని కాపాడుతాం, చెడ్డవారిని శిక్షిస్తాం. వాత్సల్యత వారి దగ్గర లేదు. ఈ దేవుడి దగ్గర ఏముంది? వాత్సల్యత ఉంది. అందుకే నువ్వు దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధించాల. ఆ వాత్సల్యతను బట్టి నిన్ను విసర్జించలేదు ఆయన. మనం విసర్జించబడవలసిన వారమే. ఆ వాత్సల్యతను బట్టి నీ నా అతిక్రమములు ఏం చేశాడు? ఆయన తుడిచిపెట్టేసాడు. ఆయన వాత్సల్యతను బట్టి నీ నా యొక్క పాపమునికి ఏం చేశాడు? ఆయన పరిహారం చేసినాడు. ఆయన వాత్సల్యతను బట్టి నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన పెత్తముతో ఎదుర్కొనకుండా కృపతో ఏం చేస్తా ఉన్నాడు? ఎదుర్కొంటా ఉన్నాడు. మానవుడు ఒకవేళ మనం చూడగలిగితే యాకోబు ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని కొట్టేశాడు. కొట్టేయలేదా? కొట్టేశాడు. కొట్టేస్తే ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, నా తండ్రి దుఃఖ దినములు ఎలా ఉన్నాయి? సమీపంగా ఉన్నాయి. అప్పుడు నేను నా తమ్ముని ఎలా ఎదుర్కొంటాను? చెప్పాలా? అర్థమైందని చెప్పింది మీకు అర్థం అవ్వలేదా? యాకోబు ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదమును కొట్టేశాడు మోసం చేసి. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు ఏమని? నా తండ్రి దుఃఖ దినములు సమీపంగా ఉన్నాయి, అప్పుడు నా తమ్ముడు వస్తాడు, అప్పుడు ఏం చేయాలి? నేను గుర్తుపెట్టుకోవాలా? చంపేయాలి. ఎదుర్కొన్నటువంటి అది. అయితే దేవుడు ఒకవేళ తర్వాత ఆయన మారు మనసు పొంది ఉంటాడు. ఎవరు? ఏసావు గారు. అందుకనే యాకోబు గారు అన్నాడు, ఏమన్నాడు? అయ్యా, దేవుని ముఖం చూసినట్టు ఎప్పుడైనా చేసుకున్నారు ప్రార్థన? ఇలా ప్రార్థన చేయండి. ఒక్కడైనా నిన్ను దేవుడి ముఖం ఉన్నట్టు ఉన్నదండి. మనంతా ఏ ముఖం? అంతా దెయ్యం ముఖమే. ఏం ఉపయోగంలే. ఒక దినమైనా నీ ముఖం ఎలాగ మారాలా? దేవుని ముఖం కింద మారాలా. అదవుతుందా? సాధు సుందర్ సింగ్ గారు ఒక ఆయన ఇంటికి వెళ్ళాడంట. ఒక ఆయన ఇంటికి వెళ్తే తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఒక కుర్రాడు వచ్చి తలుపు తీశాడంట. తలుపు తీస్తే ఎవరో కావాలని అన్నాడంట. నాన్నగారు ఉన్నారా బాబు అన్నాడు. ఉన్నాడంటే పిలుస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్తే ఎవరు వచ్చారా అన్నాడంట తండ్రి. ఆయన అన్నాడంట, నువ్వు చెప్తావు కదా యేసుప్రభు గురించి, అట్లాంటి ఆయన ఉన్నాడు బయట అని చెప్పాడు. ఎట్లా ఉన్నాడు? నువ్వు చెప్తావు కదా యేసుప్రభు గురించి, ఆయన ప్రేమల గురించి, ఆయన సంగతులు, అట్లాంటి ఆయన ఉన్నాడు అక్కడ అని చెప్పాడు. ఎవరే? మనల్ని అడుగు. అసలు ఒక్కసారైనా ఈ మాట అనిపించి చచ్చిపోయావు అనుకో, నీకు నిజంగా పరలోకమే. ఏ మాట అది? ఆ ముఖం ఎలా ఉండాలా? ఒక సేవకుని చూశాను నేను. ఆయన చచ్చిపోయేటప్పుడు చూశాను. ఎంత ప్రశాంతంగా ఉంది ఆయన ముఖం, ఎంత ప్రశాంతంగా ఉందో. ఎందుకంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఆయన సాక్షి ఇప్పుడు ఒకసారి ఏం చెప్పాడంటే, ఆయన ఎప్పుడు ప్రయాణం చేసినా రైట్లు ఎక్కడ కొనలేదంట. ఎప్పుడు ప్రయాణం చేసినా, రోజు రైల్లో ప్రయాణం చేసేవాడు, ఎప్పుడు టికెట్ కొనలేదంట. అంటే అలాగే వెళ్ళేవాడు, దొంగతనంగా వెళ్ళేవాడు. అయితే మారు మనసు పొందాడు ఆయన వాక్యం విని. మారు మనసు పొందిన తర్వాత ఓ రోజు కూర్చున్నాడంట. ఓ పెద్ద పుస్తకం తీసుకున్నాడంట. పుస్తకం తీసుకుని, నేను నిడదల నుంచి తణుకు వెళ్ళాను, టికెట్ కొనలేదు. నేను నిడదల నుంచి హైదరాబాద్ వెళ్ళాను, టికెట్ కొనలేదు. పలానా డేట్లు లేకపోతే గుర్తున్న కాడికి డేట్లు లేకపోతే ఆ ప్రయాణం అంతా వేసాడు. దానికి సాధ్యం ఎంత ఉండో రాసేసాడంట. పక్కన రాసేసి కొంత అపరాధం కింద కొంత డబ్బులు వేసి రైల్వే వారికి వాళ్ళ అకౌంట్కి డీడీ తీసి ఏం చేశాడు? అదంతా లెటర్ రాసి పోస్ట్ చేసాడంట. ఏమని? అయ్యా, నేను ఇన్ని రోజులు ఇన్నిసార్లు మీకు రైల్లో ప్రయాణం చేసి ఒక్కసారి కూడా టికెట్ తీయలేదా? ఇంత డబ్బు మీకు నేను బాకీ అక్రమంగా చేశాను. నన్ను ఏం చేయాలి మీరు? నేను దేవుని యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పి అవన్నీ రాసి డీడీ తీసి ఆయన పంపించాడు. మరి అలాంటి ముఖం ఎలా ఉంటుంది చెప్పండి? అంత సంతోషంగా ఉండదు. నా ముఖం ఎలా ఉంటుంది? అందరం మోసం చేసినండి. ఏం కావాలా? అయితే ఆ దినాన యాకోబు ఏసావు గురించి అన్నాడు, దేవుని ముఖం చూసినట్టు నీ ముఖము. ఆ రోజున ఏసావు ముఖం ఎలా ఉంది తెలుసా? దేవుని ముఖంలోనే ఉంది. ఎందుకు తెలుసా? యాకోబు మీద పడి ఏం చేస్తా ఉన్నాడు? ఏడుస్తూ ఉన్నాడు, ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. ఒక దినాన్ని అనుకున్నాడు చంపేద్దాం అనుకున్నాడు. ఎదుర్కొన్నట్లో ఉండే లక్షణం ఆ వాత్సల్యత. దేవుని నన్ను ఒకవేళ మన అతిక్రమాన్ని బట్టి కత్తితో ఎదుర్కోవాలా? దేంతో ఎదుర్కొంటున్నాడు? ఎంత ప్రేమ! ఈ వాత్సల్యతను బట్టి
దేవుణ్ణి ఆరాధించు. ప్రభా, నీవు నీ వాత్సల్యతను నాకేం చేయలేదు, దూరము చేయలే. 5 సంగతులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి అని చెప్పాం, 5 సంగతులు చెప్పాం. ఈ 5 సంగతులను బట్టి ఏం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించుడి కొరకాయ దేవుడు మనకు సహాయము చేయడుగా. ఆరాధించ పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పరిశుద్ధులతో పాటు నేను కూడా నిన్ను ఆరాధించే భాగ్యం మీరు నాకు దయచేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. నేను ఆరాధించక పూర్వము మీరు అనుగ్రహించిన మీ లేఖన భాగములను బట్టి మీకు వందనములు. కీర్తన గ్రంథము 40వ కీర్తన 11వ వచనము ద్వారా మాతో మాట్లాడిన నీ ప్రేమ కొరకు మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. యెహోవా, నీవు నీ వాత్సల్యము నాకు దూరం చేయు. యెహోవా, నాకు దూరము చేయకుండా నీ వాత్సల్యమును నాకు దగ్గర పరిచిన దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఆ వాత్సల్యతను బట్టి నన్ను విసర్జింపకుండా దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. నేను విసర్జించబడవలసిన వాడను, అయితే కనికరించి ఆ వాత్సల్యమును బట్టి విసర్జింపక దరిచేసిన నీ ప్రేమ కొరకై, హక్కును చేర్చుకుని నీ ప్రేమ కొరకై నీకు వందనములు. నా వాత్సల్యను బట్టి నా అతిక్రమములను తుడిచివేసిన నీ ప్రేమను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. నా వాత్సల్యతను బట్టి నన్ను సమకూర్చిన దాన్ని బట్టి నీకు వందనములు. చెదిరిపోయినటువంటి వాడే సమకూర్చుకున్న దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తా ఉన్నాను. వాత్సల్యతను దూరము చేయక ప్రభా నా పక్షంగా చూపించిన నీ కృపాంతటను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. వాటి నుంచి మీ సెలక్తాలు బట్టి మీకు వందనములు. యోగ్యమైన ఇతర దానిలో చెవిటానికి గాను నువ్వు నాకు అనుగ్రహిస్తున్న ప్రతి సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తా ఉన్నాను. నా పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల చేసిన వేలు తలబోసుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో నా స్తుతి ఆరాధన నా కొరకు చనిపోయి పాతిపెట్టుబడి లేచి మళ్ళానే ఉన్న యేసుక్రీస్తు అనే పరిశుద్ధమైన నామము పేరిట మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఇంకెవరైతే సమయం లేక ప్రభుని ఆరాధించలేకపోయినారో వారందరి కొరకు ఒక పల్లవి వాడుకుంటాం. ఎంత అద్భుత దానము అనంత దైవవారము, ఎంత అద్భుత దానము అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము అనంత దైవవారము, ఎంత అద్భుత దానము అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయని చెప్పాను. కాబట్టి ఎవడైతే ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధేగును. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇది భాగాన్ని మనందరము కలిసి
స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. కొత్త నిబంధనలో 215వ పేజీ. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందరములు ఇంతవరకు నీ రెక్కల చాటున భద్రపరిచారు. నీ ప్రజలు నీ సన్నిధికి తెచ్చారు. వారు నేను కీర్తించారు, ప్రార్థించారు, ఆరాధించారు. దాన్ని బట్టి మీ కొందరములు చదువుకున్న లేఖన భాగముల ద్వారా సరి చేసుకుని ఆ పనులు ఏకీవించిన కొరకై నేను మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము పడి చెడిన వారం నీ వాక్యము ద్వారా మా యొక్క గత పత్రాలను చూపించి వాటిని ఒప్పింపజేసి ప్రభావ విడిచిపెట్టుకుని నీ రక్తంతో కడగబడి ప్రభావ మా మధ్య ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన వారిలో యోగ్యంగా చేయవేటి కొరకై సిద్ధపరుస్తున్నాడు. నామ మాటలను విడిపించి నీ శ్రేష్టమైనటువంటి మాటలు నీ ప్రజల కొరకై వినిపింపజేస్తున్నామని నీ గొప్పను మా పక్షంగా విస్తరింపజేస్తున్నామని మా ప్రభు రక్షణ యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. చాలు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ప్రేమించే వాళ్ళరా, దేవునికి అనుకూలం. ఎవరికి అనుకూలం? మొన్న శుక్రవారము ప్రార్థనా కూడికలో మనం చూసాం. ఏమని చూసామంటే అనుకూల సమయం. అనుకూల సమయం ఇది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవునికి అనుకూలముగా ఇది చేస్తానంటే మనము ఎవరికి అనుకూలంగా ఉంటున్నామో దానిని మనం ఏం చేయాలా? ఎరగవలసిన వారిగా ఉన్నాం. ఈ సమయంలో జ్ఞాపకం పెట్టుకోనండి, మనము దేవునికి అనుకూలంగా ఉండాలా. ఎవరికి అనుకూలంగా ఉండాలా? దేవునికి అనుకూలముగా మనము ఉండవలసిన వారిగా. ఎందుకంటే మనం అపవాదికి అనుకూలంగా ఉన్నాం అనుకోండి, ఆ పనులలో చేయవేయటానికి మనకేముండదు, యోగ్యత ఉండదు. మనము దేవునికి అనుకూలం. అందుకే పేతురు భక్తుడు చెప్పాడు, దేవునికి అనుకూలముగా ఏం చేయాలి? మనము ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, మనము దేవునికి అనుకూలముగా ఉన్నామా లేదా? దేవునికి అనుకూలంగా ఉన్నామా? దేవుడికి అనుకూలంగా లేకపోతే మనకు కలిగేటువంటి నష్టం చూడండి. మనం చూడగలిగితే సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 27వ వచనం. బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నేను తోడుకొని పోయేదును. అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో. ఇప్పుడు బాలాకు బిలామును పిలిచినాడు దేవుని యొక్క ప్రజలను ఏం చేయడానికి? ఏం శపించడానికి. ఇప్పుడు బిలాము యొక్క జీవితము దేవునికి అనుకూలంగా ఉందా? దేవునికి అనుకూలంగా ఉందా లేదా? బిలాము యొక్క జీవితము దేవునికి అనుకూలంగా ఉందా లేదా? లేదు. ఎందుకంటే దేవుడు వెళ్ళొద్దన్నాడు. దేవుడు వారు ఆశీర్వదించబడిన జనము, కాబట్టి నువ్వేం చేయకూడదు, వెళ్ళకూడదు. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఆ ప్రభు బలను ఏకీవించకపోవడము, దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలా? అనుకూలంగా ఉండాలా. నువ్వు నేను ఈ మాటను గ్రహించగలిగితే ఇది శ్రేష్టమైనటువంటి మాట. ఎందుకంటే పేతురు భక్తుడు చెప్పాడు,
దేవునికి నువ్వు నేనేం చేయాలా? అప్పుడే కదా దేనికైనా అనుకూలత కావాలా. అనుకూలత లేకపోతే ఏం చేయము, ఫలింపులోనికి రాదు. ఉదాహరణకు వరి నాటే సమయం, అది మనకేం కావాలా? అనుకూలత కావాలి. ఎప్పుడు పడితే అప్పుడు నాడతామా? ఎప్పుడు పడితే అప్పుడు నాటం. ఇప్పుడు చిక్కుడు పాదు ఉంది, దానికి కూడా ఏం కావాలా? అనుకూలత అనుకూల సమయంలో నాటామనుకోండి, ఏం చేస్తుంది? అది ఫలిస్తుంది. ఎదుగుతా ఉన్నావా? మొన్న పాస్టర్ గారు చిక్కుడు పాదు ఎత్తింది, అది కాలం అంతా కూడా పెద్దగా ఎదగలేదు, కానీ తర్వాత ఎదిగింది. తర్వాత ఎదిగితే ఒక ఆయన వచ్చి అన్నాడు, ఇప్పుడు అది ఎదిగిన ఫలితం అంటే ఏం చేయాలా? కొట్టేయండి, ఎందుకంటే అది ఏం చేయదు, కాయ. సమయం అయిపోయింది, సమయము అయిపోయింది. నీ జీవితం కూడా అంతే. నువ్వు దేవుడికి అనుకూలంగా లేకపోతే ఆయనకు ఉపయోగంగా ఉండవు. దేవునికి అనుకూలంగా ఇద్దరికే ఇద్దరు భూమి మీద, ఒకరు అపవాది, రెండవది దేవుడు. నువ్వు ఎవరికి అనుకూలంగా ఉంటున్నావు? ప్రభు బలం ఎక్కించాలంటే ఆయనకు అనుకూలంగా నీవు నేను. ఇప్పుడు బిలాము దేవునికి అనుకూలంగా లేడు. చదువుతా ఉన్నావా? బిలాము దేవునికి అనుకూలంగా లేడు. దేవునికి అనుకూలముగా వెతుకు మనము ఎరగవలసిన వారు ఉన్నాం. బిలాము దేవుని సేవ చేస్తూ ఉన్నాడు, కానీ దేవునికి అనుకూలంగా లేడు. బిలాము దేవుని సేవ చేస్తూ ఉన్నాడు, దేవునికి అనుకూలంగా లేడు. ఎందుకంటే బాలాకు అనుకూలంగా ఉన్నాడు. దేవుడు బిలాము యొక్క శాపమును ఆశీర్వాదంగా మార్చాడు, అది వేరే విషయం. కాకపోతే బిలాము సంగతి చూడగలిగితే బిలాము దేవునికి అనుకూలంగా లేడు. మనము దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుని సేవకుడే బిలాము, ప్రవక్తే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగేటువంటి వాడే. దేవుడు బిలాముతో సంభాషించడానికి బిలాము యొక్క శ్రేష్టమైన సంగతులు కూడా ఉన్నాయి. కాకపోతే ఆయన జీవితంలో కొంతకాలం తర్వాత దేవునికి అనుకూలంగా లేకుండా పోయాడు. నేను దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎవరికి అనుకూలంగా ఉండాలా? దేవునికి అనుకూలంగా ఉండాలి. చూడండి, సమూయేలు రెండవ గ్రంథము 23వ అధ్యాయం. సమూయేలు 23వ అధ్యాయం 5వ వచనం. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. ఆయన నాతో, ఈ మాట ఎవరంటా ఉన్నారు? దావీదు అంటా ఉన్నాడు. ఆయన అంటాడు, నా సంతతి వారు ఎవరికి అనుకూలులు? ఎవరికి అనుకూలులు? దేవునికి అనుకూలులు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము దేవునికి అనుకూలంగా ఉండాలా. మన బిడ్డలను దేవునికి అనుకూలంగా ఏం చేయాలి? సిద్ధపాటు చేయాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఎక్కువ కాలము ఏం చేయము, ఉన్నాం, ఎక్కువ కాలం ఉన్నాం. కాకపోతే నీవు నేను కూడా మనము వారిని సిద్ధపాటు చేస్తే, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఏం మాట అంటే, నీ జీవితంలో ఎవరికి అనుకూలంగా ఉన్నావు? దేవునికి అనుకూలంగా ఉన్నావా? పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు, మనము దేవునికి ఏం చేయాలా? అనుకూలంగా ఉండాలి. అప్పుడే ఆ బలలో చేయడానికి మనం ఎట్లాంటి వారము? యోగ్యత కలిగిన వారం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను ఇలాగు మనవ చేసిన నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి, చూడండి, దేవునికి అనుకూలంగా జీవించినటువంటి వారి జీవితాలు మనం చూడగలిగితే, ఆయన అంటాడు, సొలొమోను అంటాడు, అయ్యా నా తండ్రి ఎవరికి అనుకూలంగా ఉన్నాడు?
నీ దృష్టికి ఎలా ఉన్నాడు? అందుకే ఆయన హృదయానుసారుడయ్యాడు. మన జీవితంలో దేవునికి అనుకూలముగా మనం ఏం చేయాలి? మనం ఉండాలి. దేవునికి అనుకూలంగా ఉండాలి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ ఆయనకు అనుకూలంగా లేకపోతే నీకు నాకు నష్టమే. బిలాము దేవునికి అనుకూలంగా లేడు. ఉన్నాడా లేడా? లేడు. కానీ దావీదు ఎలా ఉన్నాడు? అనుకూలంగా ఉన్నాడు. అంతేకాదు దావీదు సంతతి కూడా దేవునికి ఎలా ఉంది? అనుకూలంగా ఉంది. అబ్రహాము దేవునికి అనుకూలంగా ఉన్నాడు. ఇస్సాకు ఎలాగున్నాడు? ఆయన కూడా దేవునికి అనుకూలంగానే ఉన్నాడు. అందుకే యాకోబు అంటాడు, అబ్రహాము భయపడిన దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, యాకోబు కూడా దేవుడికి ఏమని చేస్తా ఉన్నాడు. అందుకనే వారంతా ఎలా ఉన్నారంటే అనుకూలుగా ఉన్నారు. మొదటిది ఏంటి? నువ్వు ఉండాలా, తర్వాత నీ బిడ్డలను కూడా ఏం చేయాలా? దాని కొరకు ఎంతో ప్రయాసపడాలా. చదువుతా ఉన్నావా? తలంపు ఏంటంటే నేను ఆయనకు అనుకూలంగా ఉన్నామా లేదా? ఆయనకు అనుకూలంగా ఉంటే ఆ పనులలో యోగ్యంగా చేయబెట్టి కొరకాయ మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉన్నట్టు. ఆయనకు అనుకూలంగా లేవనుకో సిద్ధముగా లేనట్టు. ఇప్పుడు బిలాము దేవునికి అనుకూలముగా లేడు. అసలు ఎందుకు వచ్చాడు బిలాము? దేవుని ప్రజలను శపించుడి కొరకు వచ్చాడు. ప్రభునందు ప్రేమించు వారలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ బలనీకి పూర్వము మనం ఈ రెండు మాటలే ఎక్కువగా చెప్పను. ఒకటి, దేవునికి అనుకూలముగా మనం ఉండాలా. రెండవది, మన సంతతిని కూడా దేవునికి అనుకూలంగా సిద్ధం చేయాలి. దావీదు చేశాడు అది. నా సంతతి వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? అనుకూలంగా ఉన్నారు. నువ్వు మంచిదే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ సంతతి ఉందా? లేకపోతే ప్రయాసపడాలి. నువ్వు నిత్యరాజ్యంలో ఉంటావు, యుగాలు ఎక్కడ ఉంటావు? సంతోషంతో ఉంటావు. మరి తర్వాత నీ బిడ్డలో అక్కడ ఉండాలి కదా. వాళ్ళ కొరకు భూమి మీద నువ్వేం చేస్తున్నావు? అన్ని సిద్ధం చేస్తున్నావు. వాళ్ళకు మంచి ఇంట్లో పెట్టాలని తినక కష్టపడి ఒక ఇల్లు సమకూర్చి వాళ్ళకు పెడతా ఉన్నావు. మంచిదే, నీ తర్వాత వాళ్ళు నీ ఇంట్లో ఉంటారు. వారు కూడా వచ్చే సమయంలో ఎక్కడ ఉండాలా? ఎప్పుడు వస్తారంటే దేవునికి అనుకూలంగా ఉంటే వస్తారు. నీకు తెలుసు నీ బిడ్డలు దేవునికి అనుకూలంగా ఉన్నారో లోకానికి అనుకూలంగా ఉన్నారో. నీ బిడ్డలు దేవుని మాట వింటా ఉన్నారో అపవాది మాట వింటా ఉన్నారో. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి, ఈ రెండు మాటలు ఎక్కువ చెప్పను. దేవునికి అనుకూలంగా నువ్వు ఉండాలా, తర్వాత నీ సంతతి కూడా. అప్పుడు మనం బలలో చేయవేటి కొరకు ఎట్లాంటి వారము? యోగ్యులమే. అలాగూ సిద్ధపడి బలలో చేయవేటి కొరకు దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ మన హృదయకాల ప్రభు సమర్పించుకుంటాం. పాట సంఖ్య 528. ఆనందమహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. దూతలు తెచ్చిరి శుభవార్త, ఎంతో గొప్ప ఆనందము. దూతలు తెచ్చిరి శుభవార్త, ఎంతో గొప్ప ఆనందము. కుమారించును మదిలో పరమును
పాపి నలిగినప్పుడే కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే ఆనందం మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం మనయందు నిలచి యుండును పరలోకపు ఆనందం. దయచేసి కూర్చోనండి. ప్రకటనలు గమనించండి. ప్రాముఖ్యంగా రాహే లాంటి నడదవోలు దైవ సాకులు అహరోను గారి తల్లి గారు ఒక అరగంట క్రితమే దేవుని మహిమలోనికి హెచ్చించబడ్డారు. మరి విడువబడిన కుటుంబం కొరకై, కుటుంబ ఆదరణ కొరకై మీ ప్రార్థనలు ఎడతెగక జ్ఞాపకం చేసుకున్నాడు. భూస్థాపన ఎప్పుడనేది ఏంటనేది మరి తర్వాత ప్రకటిస్తాము. దయచేసి ఆ కుటుంబం కొరకై దైవ సాకులు వారి పరిచర్య, ఆ కుటుంబాల ఆదరణ కొరకై మీ ప్రార్థనలో ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. రేపు మరి దండగర్లో అత్తయ్య గారి యొక్క ఆదరణ కూడిక ఉదయం 10 గంటలకు ఉంచబడుతుంది. దాని కొరకై కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. అందరూ కూడా తప్పకుండా రావాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. బుధవారం యథావిధిగా మరి సహోదరుల కూడిక, శుక్రవారం యథావిధిగా ఉదయం 10 గంటలకు సంఘ ప్రార్థన మనము కలిగి ఉంటాం. ఆదివారము యథావిధిగా ఉదయం 10 గంటలకు ఆరాధన కొరకై చేరి వస్తాం. ఈ ప్రకటనలు జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థన చేయండి. పాలు పొందాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందరములు ప్రభుత్వంలో సహాయపడుతూ వచ్చారు. మీ ప్రజలు ఇంటికి వచ్చారు, నీ వాక్యం విన్నారు. అది వారి జీవితాల్లో ఫలింపులను తీసుకురండి. ప్రాముఖ్యంగా రాయలాంటి మీరు పిలుచుకున్నారు. బిడ్డలు ఒక 3 నెలల నుండి ఎంతో మరి కష్టపడుతూ వచ్చారు తల్లి కొరకు. వారు చేసిన పని అంతటిని బట్టి నీ కొందరములు. నీ తల్లి ముది మీద ఆమెను నిర్లక్ష్య పెట్టద్దని నీ వాక్యం సెలవిస్తా ఉంది. నీ వాక్యమును వారు నెరవేర్చారు. వారు నిర్లక్ష్య పెట్టగా ఎంతో అప్రమత్తంగా ఉండి ఎంతో మరి శ్రద్ధతో సాకారు. ప్రతి వారు కూడా వారి వారి యొక్క మరి పనులను నిర్వహించారు. వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. అయితే మీ పిలుపునందుకుని ఈ దినము నిత్య విశ్రాంతిలోనికి వచ్చారు. అహరోను అన్న, మోషే అన్న, మరి యూనక్క, అబ్బక్క, బుడ్డి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని ఆదరిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి పక్షంగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారిని ధైర్యపరుస్తున్నాడు. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడదని వాక్యం సెలవిస్తూ ఉంది. మీ దాసరాలు తమ ప్రయాసం మాని నిత్య విశ్రాంతి దగ్గరికి వచ్చారు. కుటుంబానికి కావాల్సిన నిత్య ఆదరణ, విశ్రాంతి దయచేస్తున్నాడు. భూస్థాప కార్యక్రమాలు కూడా ఎంతో చక్కగా నీ మహిమకరంగా జరిగినట్లుగా వాతావరణం కూడా అనుకూలపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. రేపు దండగల్లో జరగవలసిన ఆదరణ కూడి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. ఇలాగూ మరి ఎన్నో పరిచర్లు ఉన్నాయి, అన్నింటిలో కూడా సహాయపడుతున్నాడు. నీ ప్రజలు ఇంటికి వచ్చారు, నిన్ను ప్రార్థించారు, కీర్తించారు, ఆరాధించారు, నీ శరక్తలేకి ఉంచారు, తమ హృదయకాలం దశభావశాచాలకు సమర్పించారు, తిరిగి తమ గుహాలకు వెళ్తూ ఉన్నారు. మీరు నేను దీని ఆశీర్వాదం పంపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మమ్మల్ని పాదన పెట్టుకుంటూ మళ్ళీ చెరువు వచ్చి పర్యంత మీ సన్నిధి సహవాసం మాతో ఉంచుతున్నామని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేరువచ్చిన మనకును సకల పురుషులందరికీ శోమరాడు పరిచర్యను సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. బాధలు రే
నా బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినల్ ఘనమైన నీ విశ్వాస్యతన్నాకు చూపినా కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్ ఘనమైన నీ విశ్వాస్యతన్నాకు చూపినా కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆనందముగా యెహోవా నీ కృపలన్నీ